అందరు వెళ్తారా దేవరాన్ని చంపేయాలి కాకరకాయ అది ఇది అని వెళ్తారా, ఏం చెయ్యర్రా వాళ్ళు. శివ ఫిలిం ఐఎమ్ ప్రిపేర్డ్. నువ్వు లాస్ట్ అరగంట పిత్తేస్తున్నావు. టిపికల్ రాడ్. నేను బాగానే గుర్తించుకుంటాను, ఇలా మర్చిపోతాను నేను ఇలాంటి. పెద్ద ఉపయోగం ఏం లేదు. మరి ఫైట్ ఎందుకు చేసావు? చూస్తున్నా 20 నిమిషాల నుంచి చూస్తాను, మేము అందరం గొర్రెలవా. దట్ ఈస్ అమ్మో గుహలో పిల్లర్లు. ఐ రిమెంబర్ దట్ సీన్. ఓకే, ఇక్కడతో సినిమా అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు తమ్ముడు. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhu Cheputa. Recently మా ఫేవరెట్స్, మా బెస్ట్లు ఇవన్నీ మాట్లాడుకున్నాం కాబట్టి I also wanted to have some another type of conversation. thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. సో ఈరోజు మనం we are going to talk about the worst climaxes, the worst endings in తెలుగు సినిమా. మాకు అనిపించినవి ఇవి, మా పర్సనల్ ఒపీనియన్స్. మాకు ఇవి నచ్చలేదని మేము చెప్పుకుంటున్నాం. మీకు కూడా అలాగ ఉంటాయి కదా, బాగోదు బ్రో క్లైమాక్స్ అని, అలాంటివి కమెంట్స్ చెప్తారు. కానీ అండ్ ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే మన ప్లేలిస్ట్ చూడండి, సోది చెప్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రణయ్ వర్మ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఫుల్ రియాక్షన్ వీడియోస్ జిగి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఎస్. నేను నిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేస్తా. అదేంటంటే, ఇప్పుడు నేను వర్స్ట్ క్లైమాక్సెస్ అన్న తర్వాత దేర్ ఆర్ 2 థింగ్స్ కదా. ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి సినిమా రాడ్డు, సినిమా అసలు అబ్బే ఎక్కడ నీకు ఎక్కలేదు, ఇంక క్లైమాక్స్ ఇంకా రాడ్డు. అది ఒకటి ఉంటాయి, ఒక సెట్. ఇంకో సెట్ ఏంటంటే మా సినిమా బాగుందిరా, క్లైమాక్స్ బాగుంటుంటే సూపర్ ఉండేదిరా, కానీ క్లైమాక్స్ పిత్తింది అనుకో, అది ఇంకా డిసప్పాయింట్మెంట్. అది వేరే లెవెల్ డిసప్పాయింట్మెంట్. అది బోత్ ఆర్ డిఫరెంట్. బోత్ ఆర్ డిఫరెంట్ ఫీలింగ్స్. సో విచ్ ఈస్ బెటర్ ఫర్ యూ? విచ్ ఈస్ బెటరా అంటే ఏది బెటర్ అనుకుంటున్నావు నువ్వు? ఎనీవే ఫర్ మీ సినిమా బాగుంది, క్లైమాక్స్ బాగోకపోతేనే బెటర్. అవునా? అగైన్ నేను అక్కడికి వస్తా. ఐ పెయిడ్ మనీ, ఎంతో కొంత ఎంటర్టైన్ చేయను. ఓహో, సరే. డిసప్పాయింటింగ్ ఎండింగ్ తో పంపావా, అట్లీస్ట్ అరే అంత మంచి సినిమా తీసి అలా ఎండ్ చేయడు ఏంట్రా అనే డిసప్పాయింట్మెంట్ వేరు. సినిమా మొత్తానికే పోయింది అనుకో, అనిపిస్తుంది. అది ఇంకా వరస్ట్ అంటారు నేను, నా పరంగా. మై ఒపీనియన్. ఫర్ మీ పర్సనల్లీ ఎనీ డే హోల్ సినిమా రాడ్ ఈజ్ ఓకే ఫర్ మీ. ఫస్ట్ నుంచి వేస్తున్నావు అనుకో, నువ్వు నన్ను నమ్మి అయిపోద్ది. అది అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇట్ ఈస్ గాన్ ఇన్ టు ది డాగ్స్. ఓకే ఫైన్. నువ్వు అంతా నాకు నేను నీకు సూపర్ సినిమా ఇస్తున్నా తమ్ముడు అని అమ్మ చూసి లాస్ట్లో దబ్బెట్టావు అనుకో, ఆ ఫీలింగ్తోనే బయటికి రాలేదు. నాకు అది వద్దు. ఏంటంటే వెరీ సింపుల్గా నేను వచ్చి నీకు చెప్పిన తర్వాత నువ్వు నీకు అనిపించిన సినిమా కానీ, లేకపోతే నీకు వర్స్ట్ క్లైమాక్స్ అనగానే నీకు మైండ్లోకి వచ్చే సినిమా ఏంటి? ఇట్ కెన్ బి పాత సినిమా ఆర్ కొత్త సినిమా ఆర్ ఎనీథింగ్. లేదు, మన పాప్ కల్చర్కి చాలా దగ్గర ఉన్న సినిమా ఇది. ఓకే, నువ్వు చెప్పిన 2 కేటగిరీల్లో ఫస్ట్ నుంచి రాడ్ ఉంది చూడు. ఫస్ట్ నుంచి రాడ్, ఆ క్లైమాక్స్ వేరే లెవెల్ రాడ్. అమ్మో, ఓకే. లైగర్ పెట్టేస్తాడా బాబోయ్. నేను లైగర్ మళ్ళీ చెప్తున్నా, ముందు ఎప్పుడు చెప్పింది తెలియదు, నా ఫ్రెండ్స్ దగ్గర మా సర్కిల్లో కూడా చెప్పాను. ఇంటర్వెల్ దాకా ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే, ఏదో చెలేగా ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, మనోడు వెళ్తున్నాడు ఇంటర్నేషనల్, కమాన్. ఇంకా నాకు ప్రీ ఇంటర్వెల్ అక్కడ అది బాగోదు, మిగతా ఓవరాల్ చూసుకుంటే ఓకే. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన సినిమా, నీకు బుర్ర దుబ్బేస్తుంది. ద హోల్ పాయింట్ ఈస్ క్లైమాక్స్ వేర్ హీ షుడ్ ఫైట్ అండ్ విన్, లైక్ అదేదో ఛాంపియన్షిప్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు దాకా ఒక పాటలో అవగొట్టేస్తాడు ఒకటి మాంటేజ్లో, అదొక డిసప్పాయింట్మెంట్. అంటే పోనీ సర్లే క్లైమాక్స్ లో అనుకుంటాం, నిజంగానే జరిగింది అది. అదే అంతా వదిలేసి పూరి అండ్ విజయ్ అన్నకి ఏమెంట్ సెడ్ అలాంగ్ విత్ మైక్ టైసన్. అరే నాకు లైక్ అంటే నువ్వు స్క్రీన్ మీద ఒకటి జరుగుతుంది, నువ్వు చూడలేకపోయి బాధపడిపోయి డిసప్పాయింట్ పడిపోయి అన్ని ఫీలింగ్స్ ఒకేసారి వచ్చేస్తే మైక్ టైసన్ తీసుకొచ్చారని మార్కెటింగ్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ చేసుకోవాలి, మైక్ టైసన్ ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు. ఇట్ ఇస్ బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్టేట్మెంట్ దట్ యూ కెన్ ప్రొవైడ్ టు ఆడియన్స్. ఓకే నైస్, అంతా బాగా. ఎందుకున్నాడంటే ఇందుకా రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, స్టోరీలో హీరో గారు తోపుతురం అవుతాడు, ర్యాగ్స్ టు రిచెస్ట్, వెళ్ళి కొడతాడు అవన్నీ. కానీ మైక్ టైసన్ కొడతాడు అనుకోలేదు నేను. అరే అలా కొడతాడు అనుకోలేదురా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్,
పోను మైక్ టైసన్ రింగ్లో కొట్టాడా, సమ్ ర్యాండమ్ ప్లేస్లో జరుగుతుంది. పోను ఎందుకు కొట్టాడంటే హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడండి. హీరోయిన్ ఎందుకు కిడ్నాప్ చేయడంటే హ్యాండ్ క్యాష్ ఇవ్వలేదంట మైక్ టైసన్కి, డబ్బు వెళ్తానే ఉంటుంది నువ్వు చూస్తే. అదే ఏంట్రా అనుకుంటే పోని మైక్ టైసన్ ఎవడు, సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అది ఇది అంటాడు ఎగురొచ్చి. ఓకే రాడ్ ఇచ్చి కొడితే మైక్ టైసన్ పరిగెడతాడు. నాకు అవ్వలేదు సినిమా. ఎప్పుడైనా చెప్తున్నా క్లైమాక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. లాస్ట్ పావు గంట సినిమా సూపర్ తీసి అప్పుడు దాకా సరిగ్గా తీయకపోయినా నా ప్రకారంగా నాకు సినిమా నచ్చుద్ది. నచ్చుద్ది ఇన్ ద సెన్స్ ఐ విల్ కమ్అట్ విత్ పాజిటివ్ నోట్. కానీ ఇది మరి అసలు లైగర్ అయితే నేను మర్చిపోను రా. ఏంటి ఎంత నేను చూసిన ఇన్ని వందల సినిమాల్లో. నువ్వు చెప్పావు చూడు ఇలాగా మైక్ టైసన్ ఉన్నాడు అది ఇది అని. నేను నిజం చెప్తున్నా, సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు సెకండ్ హాఫ్ మధ్యలోకి వెళ్ళేసరికి నేను ఏ రేంజ్లో ఫీల్ అయ్యానంటే, ఒకేసారి మైక్ టైసన్ వస్తే ఓడి అమ్మ ఉన్నాడు కదా, ఓహో ఇదొకటి ఉందా మనకి అని ఫీల్ అయ్యా నేను. నిజంగా ఇదొకటి ఉందా మనకి నేను ఏ రేంజ్లో ఫీల్ చేయించారంటే, ఇట్ గోస్ నువ్వు చెప్పినట్టే రాడ్కి వెళ్తానే ఉంటుంది. ఇంకా అది ఏ స్టేజ్కి వచ్చేస్తుంది అంటే ఆకు రౌడీ. మైక్ టైసన్ ఈజ్ ఆకురౌడీ కాదు, అదేలే పెద్ద ఆకు రౌడీ. దాన్ని ఆ ఆకు రౌడీని ఆకుని తీసినట్టు తీసేస్తాడు అన్న. అండ్ ఇట్ ఎండ్స్ సో అబ్రప్ట్లీ. రింగ్ కన్నా కోట్లు లక్షలు డాలర్లు పెట్టి టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద మైక్ టైసన్ కొడుతుంటే చూసి వావన్. వాళ్ళమ్మ ఫస్ట్ హాఫ్ మొత్తం అరుస్తూ ఉంటుంది, రే నా కొడక నువ్వు సంకనాకి పోకూడదు ఇది అవ్వాలని. వాళ్ళ అమ్మని ఫైట్ చేస్తే ఏట్రా ఇది అని నేను చెప్తున్నాను. పూరి జగన్నాథ్ ఈజ్ ద ఓన్లీ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. సుక్కు సార్కి రాజ్మౌళి సార్కి వీళ్ళ కన్నా ఎక్కువ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఐ అగ్రీ. అది కష్టం ఒక డైరెక్టర్కి నువ్వు ఉండడం, కల్ట్ ఫాలోయింగ్ నిజంగా కష్టం. ఏదైనా సినిమా పోయిందనుకో ఆడియన్స్ మనం అందరం మనం డబ్బులు పెట్టి చూసామరా, నచ్చలేదంటే నచ్చలేదు అంతే. బట్ పూరి సార్ సినిమాలకు వచ్చేసరికి పాపం పోయిందిరా, బికాస్ వి లవ్ హిమ్. అలాంటి మనిషి నుంచి ఎలాంటి క్లైమాక్స్, అది ఇంకో హార్ట్ బ్రేక్. అది నాన్సెన్స్, లిటరల్ నాన్సెన్స్. నేను అసలు అలా అన్నాను ఎప్పుడు కెమెరా ముందు. బట్ ఆ క్లైమాక్స్ అయితే అమ్మో, ఓన్లీ క్లైమాక్స్ గురించి చెప్తున్నా. సినిమా మొత్తం మళ్ళీ అది వేరే చాప్టర్. అది వద్దు, అది అక్కడికి వెళ్ళట్లేదు. స్టిక్ టు ద టాపిక్. నాకు ఇదైతే నాకు నిజంగా మై ట్రూ పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమా బాగుండి క్లైమాక్స్ బాగోదు, లేకపోతే క్లైమాక్స్ నాకు అంత ఎక్కదు అన్న జోన్లోకి వస్తే నాకు ఫస్ట్ ఒక సినిమా కాదు ఒక మనిషి గుర్తొస్తాడు. ఆయన ఓకే మామూలు శివయ్య కాదు ఇది. ఆయన ఫర్ సపోజ్ 10 సినిమాలు చేస్తే అందులో నాకు 9 క్లైమాక్స్లు నచ్చవు. తీయలేదులే. అదే నేను అంటున్నా, మిర్చి తప్ప నాకు కొరటాల సార్ ఏ క్లైమాక్స్ నచ్చదురా, ఆనెస్ట్లీ చెప్తున్నా. అది ఏ లెవెల్స్లో నచ్చదో పక్కన పెడదాం. నేను చెప్తున్నా, నాకు ఇది ఒకటి ఉంటుంది, ఈ థాట్ అనిపిస్తుంది కొరటాల సార్ నుంచి. కొరటాల సార్ మేక్స్ ప్రాపర్ తెలుగు కమర్షియల్ సినిమా అండ్ దెన్ ఇన్ క్లైమాక్స్ ఈ డిసైడ్స్ టు బి తమిళ్ డైరెక్టర్. రియాలిటీ చూపిద్దాం కొంచెం, ఏంటి మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఏదో కొత్తగా చేద్దాం అని ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. అరే నాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ చెప్తాను నేను. మన తారక్ అన్న సినిమాలే. ఫస్ట్ ఐ వాంట్ టు కమ్ విత్ జనతా గ్యారేజ్ రా. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు జనతా గ్యారేజ్ ఈజ్ ఎ వెరీ 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 గుడ్ ఫిలిం. నాకు తెలుగు సినిమాలో టాప్ 5 మూవీస్లో అది ఒకటి ఉంటుంది. ఏంటి ప్రీ క్లైమాక్స్ వరకు నిజంగా చెప్తున్నా, జనతా గ్యారేజ్ పక్కా లోకల్ వరకు ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ తెలుగు కమర్షియల్ సినిమా. ఒక పర్పస్ ఉంటుంది సినిమా, క్రేజీ సినిమా, ఒక పర్పస్ ఉంటుంది. ఒక స్టార్ హీరో సినిమాలో ఒక వేరే లాంగ్వేజ్ స్టార్ లో లిటరల్లీ ఆయనది ఒక క్రేజీ క్యారెక్టర్. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎంట్రీ కూడా అవ్వదు అసలు. అలాంటి సినిమా నీకు చాలా ఐ అగ్రీ మ్యాన్. ఇప్పుడు ఆయనకు ఒక మంచి క్యారెక్టర్ రాసి, ఆయనకు ఒక మోటివ్ ఉన్న క్యారెక్టర్ రాసి, అండ్ మన హీరోకి కూడా డిఫరెంట్ మోటివ్ ఉంటుంది అండ్ తన క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. నీట్గా చూపిస్తాడు. హీరోకు ఒక సాంగ్ పెట్టి ప్రణామం అని చెప్పి, మొక్కలని చెప్పి, అండ్ దానివల్లే వీళ్ళిద్దరూ కలుస్తారు. ఒక మంచి కాన్ఫ్లిక్ట్, కొడుకు అనే కాన్ఫ్లిక్ట్, రెండూ కలిసే చోట డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో. సార్ నేను మీ గురించి చాలా విన్నాను,
అడ్డంగా ఆయన్ని అదే మీ గురించి నేను చాలా విన్నా సార్. అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టిన మీరు ఇది ఇలాగే నిలబడాలి. మీరు కూడా స్ట్రాంగ్ గా ఉంచాలండి. దట్ ఈస్ వేర్ హీ ఎంటర్స్ జనతా గ్యారేజ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ బ్లెండ్ ఆఫ్ హిజ్ ఐడియాలజీ అండ్ అటేపు ఉన్నోడు ఐడియాలజీ కూడా సేమ్ అనేది అక్కడ కలుస్తుంది అన్నమాట. చెట్టును పెడతాడు, ఆ చెట్టే ఇట్ ఈస్ బేసికల్లీ ద మెటాఫర్. నీకు ఆ సినిమాలో వాళ్ళు మొక్కలు తగిలిస్తూ ఉంటారు, చాలా ఉంటాయి. ఎంత ఉంటుందా, ఎంత చేస్తాడా, పక్కా లోకల్ వరకు సూపర్ ఉంటుంది సినిమా. తర్వాత ఏందో హౌ ద మూవీ ఈజ్ వ్రాప్డ్ అప్ అనేది మోస్ట్ బోరింగ్ వే ల్యాండ్ అవుద్ది. మోస్ట్ బోరింగ్ వే అంటే ఓకే, మోహన్ లాల్ కిల్లింగ్ హిస్ ఓన్ సన్ ఈజ్ ది థింగ్ కదా, అదే అది చెయ్యాలనుకున్నారు. మోస్ట్ బోరింగ్ వేలో చూపిస్తారా అది కూడా. ఒక్క బిట్లో అవగొట్టినందుకు నాకు నచ్చలేదు. అక్కడ వరకు ఫైట్ వరకు ఓకే, నాకు అది నచ్చలేదు. నాకు అది అస్సలు నచ్చలేదు నిజంగా. ఫైట్ వెరీ బోరింగ్ ఇట్ బికమ్స్. ఓకే ఓకే ఫైన్ అది ఇది అని అదంతా నచ్చలేదు. ఇంక నువ్వు చెప్పా లాస్ట్ నేను చెప్తాను. అది కొంచెం నేను చాలాసార్లు ఎక్కువసార్లు చెప్పాను. నాకు జనతా గ్యారేజ్ ఆల్బమ్ ఇష్టం, సినిమా చాలా 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 ఇష్టం. బట్ వేర్ ప్రాబ్లమ్ అరైజ్ నాకు చెప్తా చూడు, ఒక్క దాంట్లో ఇలా అవగొట్టేస్తాడు, ఇలా చిటికలో ఇలా కొడతాడు, సేమ్ ఇప్పుడు మనం అనుకున్న డైలాగ్ చెప్తాడు, టీ 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 అని మ్యూజిక్ వస్తుంది. అక్కడైనా ఆపేది సినిమా. అక్కడ ఆపేసినా సరే సరేలే. నాకు నిత్యమైన చూడగానే బుర్ర దొబ్బేసింది. నేను అప్పుడు దాకా ఏమనుకున్నానో తెలుసా, ఈ అమ్మాయి జనతా గ్యారేజ్ కోసం అన్నీ వదిలేసాడు, ఇంకా లవ్ వదిలేసాడు, అసలు చాప్టర్నే వదిలేసాడు, అసలు అదంతా పోయిందని నేను ఫిక్స్ అయిపోయా. విచ్ ఈస్ హార్డ్. అరే హీరో హీరోయిన్కి బ్రేకప్ అవడం ఏంట్రా, వాళ్ళిద్దరే మెయిన్ హీరో ఎగ్జాక్ట్లీ అలాంటిదో పాయింట్ లేదు. మళ్ళీ కమర్షియల్ సినిమాలో క్రేజీ అనుకున్నాను నేను. మళ్ళీ నిత్యాభిరుడు వచ్చి ముగ్గెత్తుంటది, రే ఎందుకు ఎందుకు అంటే సునీల్. అక్కడనే డిసప్పాయింట్ అయిపోయా వెరీ మచ్. అక్కడ రెండు లైక్ ఓకే సర్లే, అది లేదు దాంతోపాటు ఇది లేదు అన్నట్టు. ద సో కాల్డ్ లాస్ట్ షాట్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆఫ్ కొరటాల అండ్ ఎన్టీఆర్. అది ఓ మై గాడ్, నాకు అది జనతా గ్యారేజ్ది నాకు చాలా పర్సనల్లీ అది. అంటే నువ్వు అంటావు చూడు, ఇప్పుడు సరే సినిమా అయిపోయింది ఓకే, హ్యాపీగా నువ్వు ఇంత మంచి కమర్షియల్ సినిమా తీసుకున్నప్పుడు హ్యాపీగా తీసుకొచ్చే సురేష్ని తీసుకొచ్చి ఐఎమ్ సారీ అని చెప్పిచ్చేసి కలిపేసిన ఓకే, ఒక తెలుగు సినిమాలో ఓకే సరే యూ టుక్ ద డెసిషన్. ఓకే హీరో హీరోయిన్ కలవరు అనుకున్నాం. వై నిత్యా మీనన్, వై కెనాట్ బి హీ బి సింగిల్ ఫర్ హిస్ జనతా గ్యారేజ్ అండ్ మామ్ అండ్ డాడ్. అంటే నేనున్నానమ్మా అంటాడు కదా, లిటరలీ దేవయాన కోసం మోహన్ లాల్ కోసం ఉండిపోయాడు. అసలు నిత్యమైన ఎందుకు పెట్టాడు నాకు ఈ రోజుకి ఆ క్వశ్చన్ ఆన్సర్ లేదురా. నిజం. అంటే హౌ ఈజ్ ఇట్ సర్వింగ్ ద పర్పస్. నిజం. మరి అదో ప్రాబ్లం నాకు. లెట్ us come to the elephant in the room. నేను మళ్ళీ అక్కడికే వస్తా. గట్టు కుందిస్తా అందరం. నేను అక్కడికే వస్తా, మళ్ళీ అక్కడికే వస్తా. సుదర్శన్ థియేటర్లో ఆ రోజు 1 AM షో చూస్తున్న మా అందరికీ ఇంటర్వెల్ బ్లాక్ పడగానే ఇదేదో ఒక అద్భుతమే జరిగింది, ఇది ఎక్కడికో వెళ్తుంది. వావ్, నిజంగా చెప్తున్నా, అప్పటి వరకు దేవరా సినిమా వస్తుందంటే హైప్ ఉంది. ఏంటి ఎన్టీఆర్ సినిమా 6 years తర్వాత వస్తుందని హైప్ ఉంది. కానీ దేవరా సినిమా మొత్తం చూసినప్పుడు ఓకే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, ఓకే యావరేజ్ ఉంటే చాలు అనుకుని థియేటర్కి వెళ్ళాం. నువ్వు నేను అయితే దానికి వెళ్ళాం. అలాంటిది నేను పర్సనల్లీ ఫస్ట్ హాఫ్ చూశాక నీ అమ్మ కొరటాల కుమ్మేశాడరా అన్న ఒక థాట్లో ఉన్నా నేను. ఇందరా మ్యాటర్ ఉంది సినిమాలో, వా వెరీ నైస్, మోటివ్ ఉంది సినిమాలో ఉంది, ఏదో వరల్డ్ చూపించారు, ఫైట్లు బాగున్నాయి, అనిరుద్ధ్ గాడు మెంటల్ ఎక్కిస్తున్నాడు, అబ్బా సూపర్ రా. ఈ జోన్లో సినిమా వెళ్ళిందంటే బ్లాక్ బస్టర్ క్రేజీ అనుకున్నారా. అప్పుడు వస్తాడరా వరా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే వస్తాడరా పారా అన్నట్టు వారా వస్తాడరా. వచ్చినప్పటి నుంచి అది ఇది ఇట్ విల్ గో డౌన్ హిల్ డౌన్ హిల్ డౌన్ హిల్ డౌన్ హిల్. ఇంకా ఆ క్లైమాక్స్ ఇప్పుడు ఏదో సొరచాప ఫైట్ అది ఇది అన్నారు చూడు. యునో ఆనెస్ట్లీ చెప్పిన వేరే లాస్ట్ ఇట్. అది మనకి అన్ని మెయిన్ మనీ షాట్స్ ట్రైలర్లో రివీల్ చేస్తారు. అది ఎవడైతే ఇలా 2 కత్తులు పట్టుకుని ఇలా ఉంటాడో అది రివీల్ చేస్తారు. సరే నువ్వు రివీల్ చేస్తావు, నువ్వు అంత రివీల్ చేసినప్పుడు దాని మీద ఓవర్ హైప్ ఉంది. ఎవడీడు ఎవడీడు చాలా మంచి షాట్ కదా. ఇప్పుడు ప్రపంచంలో 10 మంది దేవరా సినిమా చూస్తున్నారంటే 8 మందికి తెలుసు దట్ one guy వరా ఈజ్ ఓన్లీ డూయింగ్ దేవరా ఆల్సో. ముందు వచ్చింది తెలుసు చాలా మందికి తెలుసు, అదో పెద్ద ట్విస్ట్ అని. సరే ట్విస్ట్ అన్నారు ఓకే.
ఎప్పుడైతే ఈ షాట్ వచ్చిన తర్వాత ఒక క్లోజ్అప్ షాట్ వస్తుంది ఎన్టీఆర్కి, అయిపోయినరా అక్కడ అయిపోయినరా నేను ఇలాగే అలా చూసామండి. అలా మారింది నాది. ఓకే సరే ఇలా చూస్తున్నారా, ఈ షాట్ ఉంది ఏంటి, ఐ లాస్ట్ ఇట్. అక్కడ నాకు ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ సైఫ్ అలీ ఖాన్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక పనే చేస్తూ ఉంటాడు. అదేంటి, ఒక మందని తయారు చేస్తాడు, ఒక మందని మేపుతా ఉంటాడు. ఆ మందని చూపిస్తూ ఉంటారు, అందులో ఒకరిని చంపేస్తాడు కూడా. ఏంటి కొంచెం జాలి చూపిస్తున్నాడు, అది ఇది ఏదో చూపిస్తాడు. ఇదంతా ఒక మందని మేపుతున్నట్టు ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ మంది ఏం చేస్తుంది ఆఖరికి, ఒకరిని చంపుద్ది అందరు. ఆళ్ళోడనే ఒకరిని చంపి అందరు వెళ్తారా దేవరాన్ని చంపేయాలి కాకరకాయ అది ఇది అని వెళ్తారా. ఏం చెయ్యర్రా వాళ్ళు, అందరూ ఇంటూ మార్కులు పెట్టించుకొని వస్తారా. లిటరలీ దేర్ ఈస్ నో ఫైట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సొరచేపలను చూపిస్తారు, వర అటు ఇటు తిరుగుతాడు, కట్ 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 ఫాస్ట్ కట్టలు జరుగుతాడు, టెన్ టెన్ టెట్ టెన్ 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 టెట్ టెన్ అని ఏదో అనిరుద్ధి మేనేజ్ చేస్తూ ఉంటాడు. వెనకాల వస్తాడు అన్న, వస్తే అమ్మో అక్కడ నిజంగా నా లైఫ్లో ఎన్నో ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్లు చూసా ప్రకాష్ రాజ్ నుంచి. లిటరలీ ఐఎమ్ సేయింగ్. అండ్ దెన్ దేర్ ఇస్ దిస్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ప్రకాష్ రాజ్ ఇన్ దేవరా. నేను చేయలేను రా. ఏం చేస్తావన్నా చెప్పే, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు. వెనకాల పెట్టి అన్ని ఇలా ఇంటూ మార్క్ అన్న యాక్టింగ్ బాగా చేస్తాను. మళ్ళీ నేను యాక్టింగ్ గురించి ఏమన్నట్టు మ్యాటర్ లేదు అక్కడ. నువ్వు ఎంత అరిచి చించుకొని యాక్టింగ్ చేసినా అక్కడ మ్యాటర్ లేదు. ఇంటూ మార్క్ ఓకే అక్కడ వరకు అన్నా నువ్వు చేయొచ్చు. నువ్వు ఇంత పెద్ద సినిమా తీసి ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే నువ్వు అనుకున్నావో, నీకు ఇంకోటి చెప్పనా, నాకు ఎక్కడ నువ్వు ఇంకా అక్కడ దాకా ఆగావు కదా ఈ మనీ షాట్ దాకా, నాకు ఎక్కడ అర్థమైపోయిందో తెలుసా, అసలు అటు మొత్తం అయిపోయింది. కానీ స్లోగా జాహ్నవి కపూర్ వస్తుంది, మనకు బోర్ కొడుతుంది, ఆ సీన్లు అన్నీ అలా కొడుతున్నాయి, అలా పాట వస్తుంది, అప్పుడు సడన్ గా అని ఊపిరి తీసుకుని ఓకే అనుకుంటున్నాం, సర్లేదు అయిపోయిందని. ఒకటి ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, అదంతా దుమ్ము ఫైట్ ఏదో ఓకే ఇది 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 చూపించు మాకు అని ఏదో అది ఉండదు, మ్యాటర్ లేదు అక్కడ. దాని తర్వాత వాళ్ళ అమ్మ చచ్చిపోతుందంటే దేవర ఎంట్రీ ఇస్తాడు రా, అక్కడ క్లియర్. ఇంకా ఏమన్నా వీళ్ళకి ఇంకా ఉందా అనుకుంటున్నాను నేను. ఓకే సర్ప్రైజ్ చేయి నన్ను, ఇంకా ఏదో మంచి ట్విస్ట్ పెట్టు పోనీ. నువ్వు అన్నావు చూడు క్లోజ్అప్ షాట్, ఏముందిలే అనుకున్నదే అనుకున్నావు ఫోన్, అది కూడా ఓకే. నాకు ఇంకా భయం ఏంటో తెలుసా, నాకు ఇంకోటి చెప్తున్నా, ఇంటర్వ్యూలో అట్లా చెప్పారు లాస్ట్ అరగంట పీక్స్ అసలు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఎమోషనల్ డ్రామా. నాకు పోస్ట్ జనతా గ్యారేజ్ వాకింగ్ ఇంటూ కొరటాల శివ ఫిలిం ఐఎమ్ ప్రిపేర్డ్. నువ్వు లాస్ట్ అరగంట పిత్తేస్తున్నావు నువ్వు ఇంక సరే, నాకు అక్కడ దాకా చూస్తాను నేను సినిమా, అదే నాకు సినిమా నాకు తెలుసు. ఓకే పోనీ ఏదో సెట్ చేసినా పర్లేదు, ఐఎమ్ ఓకే విత్ ఇట్, బికాస్ నాకు అలవాటు అయిపోయింది, నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ సెట్ చేసుకున్నాను. ఇలా అన్నారు కదా, ఇలా అన్న తర్వాత కూడా నాకు సేమ్ ఎక్స్పెక్టేషన్లు, బట్ సర్ప్రైజ్ చేయి కుదిరితే చేయరు. అదే నాకు ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్ ఏ వెరీ వెరీ గుడ్ సర్ప్రైజ్. పాయింట్ చెప్తా, సరే దేవర చచ్చిపోయాడు అని చెప్పారు, అది నమ్మశక్యంగా ఉండదు. వాళ్ళు ఏదో ఎలా ఉంటుంది అంటే వస్తాడేమో వెనక్కి సంథింగ్ అలాగే ఉంటుంది కదా. ఇంటర్వెల్ నుంచి బయటికి రాగానే ఏముంటది, దేవుడు సముద్రంలోకి వెళ్ళి, అరే బ్రో ఇట్ ఈస్ బేసిక్ మ్యాన్, నువ్వు ఫస్ట్ చచ్చిపోయాడు కాదు, సారీ సముద్రంకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు కాదు సముద్రంకి వెళ్ళిపోయాడు అని అంటారు. సరే వెళ్ళిపోయాడు, వాళ్ళు కొడుకు వచ్చాడు, పెద్దోడు అయ్యాడు, అంతా ఇన్ని సంవత్సరాలు సాగింది కదా, లాస్ట్లో వీళ్ళు కొడుకే చేస్తున్నాడు అని ఉంది కదా. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో దేవర చచ్చిపోయాడు అనేది ట్విస్ట్, చంపింది ఎవడాలు కొడుకే అనేది ట్విస్ట్. అరే నేను చెప్తున్నారా, నాకు అలా అది వచ్చినంటనే మొత్తం సుదర్శన్ మౌనం పాటిస్తుంది, ఇలా క్రికెట్ సౌండ్ కుర్రు 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 కుర్రు. నేను ఒకటి చెప్పలేను స్క్రీన్ రికార్డింగ్, కానీ వన్ ఆఫ్ ది ఫ్యాన్ అన్నాడు ఇలా థియేటర్లో ఆ క్లైమాక్స్ చూసి, ఇలాగే బుర్ర కొట్టేసుకున్నాడు అలాగే. అది నా ప్రాబ్లం ఏంటంటే, అరే నేను నిజం చెప్తున్నారా, వెన్ ఎవర్ దేవరా 2 ఈస్ గోయింగ్ టు బి మేడ్, ఇఫ్ ఇన్ దేవరా 2 ఇఫ్ దే కమెంట్ సే దేవరా చచ్చిపోలేదు, ఇఫ్ దే సే ద మోస్ట్ పాసిబుల్ వర్స్ట్ క్లైమాక్స్ దట్ యూ కెన్ గివ్ టు ఎ మూవీ అండ్ ఎ ఫ్రాంచైజ్ ఫిలిం, క్లిఫ్ హ్యాంగర్ అని నువ్వేవైతే అనుకున్నావు, వర్స్ట్రా. నేను చెప్తున్నా దేవర చచ్చిపోడు. అరే దట్ ఈస్ అయితే నువ్వు ఏం చెప్పినా నేను అంటున్నా, క్షమించలేను రా. సింపుల్ లాజిక్, దేవర 2లో దేవర ఉండడా, నేను అదే అంటున్నారా, నా ప్రాబ్లమే అదిరా. అరే నువ్వు ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసిన దాంట్లో మోటివ్ ఉన్నది ఎవరికి, నువ్వు ఎవరికి రూట్ చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం సినిమా చూస్తున్నావు, టైటిల్ దేవర గురించే చూస్తున్నావు నువ్వు, వాడికే మోటివ్ ఉంది. ఓకే మన జనాలను బాగుపరచాలని ఏదో ఫియర్ సాంగ్ అని పెట్టి, నిజంగా మన అందరం చేపల వేటకి వెళ్ళాలి, ఇదంతా చేస్తాడు కదా, ఆడు లేడా.
కొడుకే చంపేశాడు మళ్ళీ. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ అన్ఆన్సర్డ్, పైగా ఇన్ని ఉండగా క్లైమాక్స్ లో ఓపెన్ ఎండింగ్. అసలు కింద స్కెల్టన్ ఎవరో తెలియదు, ఆడాడు ఎతి ఎవరో తెలియదు, బియర్ బైసిప్స్ ఒక్కడికే తెలిసి ఎతి ఎవరు. అది వేరేరా. ఎన్ని ఆన్సర్లు ఉంటాయంటే ఆ జాహ్నవి కపూర్ చిన్నప్పుడు దేవరాకి ఎందుకు లైన్ ఎత్తుందో తెలియదు. ఎన్ని ఉన్నాయా లాస్ట్ లో వచ్చి మళ్ళీ నాకు తెలుసు నైనా. అది నాకు బురదొబ్బేసింది ఆ క్లైమాక్స్ కి. గాన్ కేస్. కానీ లైక్ గుడ్ ఫస్ట్ హాఫ్. అక్కడ నుంచి ఇప్పటికీ చెప్తున్నా, దేవరా ఫస్ట్ హాఫ్ అండ్ దట్ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ సూపర్ మెంటల్స్. నాకు కొరటాలు కొంచెం స్మార్ట్ గా చేసింది ఏంటో తెలుసా, స్మార్ట్ క్లైమాక్సెస్ ఇన్ కొరటాల ఫిల్మ్స్. శ్రీమంతుడు మిర్చిని తీసాడు, మిర్చి అవుట్ అండ్ మిర్చి ఇస్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. నాకైతే మిర్చిలో ఏం నో కంప్లైంట్స్. శ్రీమంతుడు వెరీ స్మార్ట్ ఎండింగ్. అందరినీ చంపేస్తాడు, అది పేలిపోద్ది, వస్తాడు, స్మార్ట్, డిసప్పాయింట్ చేయలేదు. ఓకే 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 కానీ అప్పుడు శ్రీమంతుడు కూడా బ్యూటిఫుల్ సినిమా అయిపోద్ది. భరత్ అని నేను ఆల్సో ఈ మధ్యలో జనతా గ్యారేజ్ వచ్చింది, అది క్లైమాక్స్ ఇందాక మాట్లాడేసుకున్నాం, అది అయిపోయింది. తర్వాత భరత్ అని నేను వచ్చింది. భరత్ అని నేను కూడా ఓకే, అలా ప్రకాష్ రాజ్ ట్విస్ట్ వస్తుంది లాస్ట్లో, ప్రకాష్ రాజ్ చెప్పాడు ఓకే ఓకే, పొలిటికల్ స్టోరీ ఇదంతా అవుతుంది ఓకే, అలా స్మార్ట్గా ఎండ్ చేసిన ఇట్స్ ఓకే. ఇట్ షుడెంట్ బీ లైక్ దిస్. దేవరా, వాట్ డూ యూ సే అబౌట్ ది క్లైమాక్స్ ఆఫ్ ఆచార్య? అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నా. అసలు ఆచార్యని ఇగ్నోర్ కొట్టని చూడండి, మైండ్లో కూడా లేదు ఆచార్య నాకు. అంతా సవ్యంగానే జరిగింది. గుళ్ళో ఫైట్ జరుగుద్ది. సరే, వెరీ గుడ్ సినిమాటోగ్రఫీ. నేను ఎంత టెక్నికాలిటీస్ గమనించానంటే ఓ మాస్ సినిమాలో నువ్వు అర్థం చేసుకోవచ్చు. గుడిసిపోయిన సినిమా గుళ్ళో సినిమాటోగ్రఫీ ఫైట్లు ఏమన్నా లైక్ అది. నౌ ఐ విల్ కమ్ టు వన్ ఫిలిం. ఆ సినిమా మధ్యలోంచి ఎత్తిపోద్ది, మధ్యలోంచి కాదులే ఎప్పటి నుంచి ఎత్తిపోయింది, కానీ సినిమా చూస్తున్నప్పుడు ప్రస్తుతానికి క్లైమాక్స్ ఈజ్ గాన్ కేస్. ఐ విల్ కమ్ బ్యాక్ టు మన విజయ్ దేవరకొండ అన్న సినిమా. ఇట్స్ ఎ ఫ్యామిలీ స్టార్, ఇట్స్ ఫ్యామిలీ పడం. బాబాయ్ ఓకే, క్లైమాక్స్ గుర్తొచ్చింది నాకు. నేను చెప్తున్నారా, సినిమాలో ఫ్యామిలీ స్టార్ కదా, అంటే మనోడు ఫ్యామిలీ కోసం ఎంత చేస్తాడని అని ఉంటుంది కదా. మోస్ట్ సెల్ఫ్ అబ్సెస్డ్ గా ఎవడన్నా ఉన్నాడంటే వాడు ఫ్యామిలీ స్టార్లో హీరో. వాడిని అంది అని వాడికి ఈగో వస్తుంది కదా, ఈగో వచ్చి సెకండ్ హాఫ్ మొత్తం ఇంక సినిమా మొత్తం అంతే ఉంటుంది కదా. బండి తీస్తాడు, వాళ్ళందరికీ నగలు తీస్తాడు, అది తీస్తాడు, ఇది తీస్తాడు. సెకండ్ హాఫ్లో కూడా యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత వాడు ప్రూవ్ చేసుకోవడానికి అలాగే ఉంటుంది సినిమా మొత్తం అంతే ఉంటుంది కదా. యు సీ ది క్లైమాక్స్ మ్యాన్. వాళ్ళ బామ్మని ఎత్తుకొచ్చి ద మ్యాన్ అనే పుస్తకాన్ని 100 పుస్తకాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి నా గురించి ఏం రాసిందో చదవండి, దట్స్ లవ్ అని చెప్పి చదివిస్తాడు. చదివిస్తే వెనకాల గోపి సుందరు ఏదో మ్యూజిక్ కొడుతూ ఉంటాడు, ఈవిడేమో లోపల ఎక్కడో ఉంటుంది పైన ముఖం చూపించకుండా కిటికీ వంక చూసి ఏడుస్తూ ఉంటుంది. రే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటిదంతా. అండ్ ది మోస్ట్ ఎమోషనల్ గట్ వ్రెంచింగ్ ఎమోషన్ ఏంటంటే, ఏంటి ఇంతమందిని చూస్తున్నా, మీ వాడిని కూడా తీసుకురండి నేను చూస్తా అంటే ఆడేమన్నా గొర్రె, అంత డబ్బులు ఉన్నాడు వాడు ఒక ఆయాన్ని పెట్టుకోలేడా? ఇప్పుడు అన్న కూడా ఆయా పని చేస్తానే అంటున్నాడు కదా, నేను చూసుకుంటా మీ వాడిని అని. ఏంది అది కావాలా వాడికి, విలన్ గడికి? మోస్ట్ టిపికల్ రాడ్. నేను బాగానే గుర్తించుకుంటాను, ఇలా మర్చిపోతాను నేను. అలాంటి ఇగ్నోర్ కొట్టేస్తా, లైగర్ లాంటివి గుర్తుంటాయి, మర్చిపోలేము అవి. మర్చిపోలేదు. ఇది కూడా నాకు అసలు నా వల్ల కాలేదు రా. నువ్వు థియేటర్లో చూసావు, నేను చూడలేదు. నా వల్ల కాలేదు. నేను ఫ్యామిలీ స్టార్ రెస్పాన్స్ నాకు ఏ రేంజ్లో వచ్చిందంటే, నేను చూడలే ఫస్ట్ డే. సో యూజువల్లీ ఎవరైనా సినిమా బాగుందంటే చూస్తాం, బాగాలేదంటే కూడా చూస్తాను నేను. బట్ ఫ్యామిలీ స్టార్ ఈజ్ లైక్ వద్దు. అండ్ నాకు లక్ బాగుండో కుదరకో ఏంటంటే, కుదరలేదు నాకు ఆ సినిమా థియేటర్లో చూడడం. నాకు థియేటర్లో లేదు, నాకు వెళ్ళిపోయింది వెంటనే. తర్వాత ఓటీటీకి వచ్చాక చూసా. ఐ విల్ టెల్ అనదర్ ఫిలిం. బాబోయ్, బ్యూటిఫుల్ క్లైమాక్స్, మామూలు క్లైమాక్స్ కాదు, రీసెంట్గానే దింపించుకున్నాం సినిమా. ఇట్స్ గేమ్ చేంజర్. క్లైమాక్స్ నేను చెప్తా, నువ్వు అంత కష్టపడక్కర్లేదు. ఇట్స్ లైక్ ఆఫ్టర్ ఫైటింగ్ ఫర్ 15-20 minutes యూ సే when villain won the fight, you say
నువ్వు ఈ ఫైట్ నెగ్గడం వల్ల పెద్ద పెద్ద ఉపయోగం ఏం లేదు. మరి ఫైట్ ఎందుకు చేసావు? చూస్తున్నా 20 నిమిషాల నుంచి చూస్తాను, మేము అందరం గొర్రెలవా ఇదంతా అలా పెద్ద మ్యాటర్ ఏం లేదు. సరే ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసావా నువ్వు, ఎంత పోతాయి? మహా అయితే 50,000 ఓట్లు పోతాయి కదా, ఆల్రెడీ ఇంత మెజారిటీతో గెలిచేసాడు. మరి ఎందుకన్నా అంత అంత క్రేన్లు పట్టుకొచ్చి ఏందన్నా ఫైట్? అరే నీకు నిజంగా ఇదే ప్రాబ్లం రా. అరే అండ్ దట్ కమింగ్ ఫ్రమ్ ఏ జీనియస్ ఫిల్మ్ మేకర్. ఆయన పేరేంటి? జీనియస్ ఫిల్మ్ మేకర్ శంకర్. ఎవడురా జీనియస్? ఇంకోటి చెప్పనా, బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది, చిన్నపిల్ల కన్ఫ్యూజ్ అయ్యి చచ్చిపోతారు అలాంటివి జరిగితే. ఎలక్షన్ కమిషనర్, హౌ ద ఫక్ కెన్ హీ బికమ్ సీఎం? నువ్వే, ఇది ఎలా ఉంటుందంటే నువ్వే ఎలక్షన్ కండక్ట్ చేసావు. వెరీ సింపుల్. నువ్వు క్రికెట్ గేమ్ కండక్ట్ చేసావురా, ఏ బి ఆడినీరా, ఓకే, ఈ రెండిట్లో ఏం నెగ్ని అనేది నువ్వు నీ ఆధ్వర్యంలో ఎవ్రీథింగ్ అంతా జరుగుతుంది. నువ్వు ఏ టీం కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది? అదే సేమ్ ఇట్ బికమ్స్ దాట్ ఓన్లీ. నాకు అది అప్పుడు దాకా రెఫరీలా చేసి వెళ్ళి కప్పెత్తితే ఎలా ఉంటుంది వరల్డ్ కప్? అదే సేమ్ అంటారు. అదే ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఇస్తారు చూడు, ఎవడు ఈడెత్తుతాడు ఇలాగ ఇలా టేబుల్ మీద నేను తీసుకున్నారు. అదే ఉంటుంది. నాకు అర్థం కాదు. నేను మిస్ అయితే, మేము ఏమైనా మిస్ అయితే కామెంట్లో చెప్పండి. ఏమో మేము చాలా మంది చెప్పారు, మేము ఫస్ట్ డే చూసాం, చాలా మంది చెప్పారు ఇది వచ్చి క్వశ్చన్ అడిగారు. పాయింట్ ఈస్ ద క్వశ్చన్. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అప్పటికే ఎత్తిపోయింది నాకు అసలు. ఐ లాస్ట్ ఇట్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో దట్ దోప్ చంకే ఎత్తిపోయింది. సరే సెకండ్ హాఫ్లో సాలిడ్ పార్ట్ ఉంటుంది ఆఫ్ ఫ్లాష్ బ్యాక్, ఎక్సలెంట్ ఫ్లాష్ బ్యాక్, సెట్ బుర్రపాడు ఫ్లాష్ బ్యాక్. తర్వాత మళ్ళీ చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి. కిందకి వెళ్తుంది, పైకి లేస్తుంది, కిందకి వెళ్తుంది, పైకి లేస్తుంది. ఏదో అయింది, సరే ఏదో అయింది సినిమా అక్కడ వరకు. సరే కానిచ్చావు. ఇంత సెట్ పీస్ పెట్టావు చూడు, ఇంతమంది చంపడానికి అదే వేయడానికి వస్తున్నారు, ఎందుకు ఈఎంఐలను కాపాడాలి, కౌంటింగ్ డే అది ఇది అని పెట్టావు. క్రేన్లు వస్తాయి, అంతమంది వస్తుంటే క్రేన్లతో తుడిచి పెడతాడు ఇలాగా అందరినీ. జరుగుతుంది ఫైట్, జరుగుద్ది. అన్నకి దించేస్తాడు రా, ఇలా వచ్చేసి దాన్ని ఇలా మడతెడతాడు. ఇంత జరుగుద్దిరా. ఇంత జరిగిన తర్వాత వాళ్ళందరూ, వీళ్ళిద్దరు హీరో విలను పోస్టల్ బ్యాలెట్లు ఉండే ప్లేస్ ఉంటుంది చూడు, ఈఎంఐ డబ్బాలు ఉండే, ఆ డబ్బాలోకి వెళ్ళి కొట్టుకుంటారు రా. జరుగుతుంది, పెద్ద సీన్ జరుగుద్ది. అంతా అయిపోయిన తర్వాత ఏం లేదంటాడు రా. అరే ఒక వ్యూవర్గా అంటే నువ్వు ఎంత గుర్రం చేస్తున్నావు అంటే చూసేటోడిని నాకు మెంటల్ వేసి. నేను ఇంకోటి ఏమన్నా తెలుసా, ఇక్కడికి వచ్చాడు కదా ఎవరు, మన ఎస్జే సూర్య, అలా వేరే వేరే చోట్లకు కూడా పంపాడేమో అనుకున్నాను నేను. సరేరా ఒక ఎమ్మెల్యే నెగ్గేహాడు రా, పోను అక్కడ పోను, సరేరా నెగ్గేహాడు రా, పోను 80 అక్కడ మెజార్టీ కూడా రాలేదు, పగలగొట్టేయడం వల్ల పోయింది అనుకుందాం మొత్తం. వాట్స్ ద పాయింట్? అసలు కన్ఫ్యూజ్ అయిపోతాడు చిన్నపిల్లడు, స్కూల్ గోయింగ్ కిడ్, 6th 7th చదువుకునేవాడు. అప్పుడే సివిక్స్ టెక్స్ట్ బుక్లు వస్తాయి అడిగి, మెంటల్ వచ్చేస్తాడు అడిగి, ఏంట్రా ఇది అనుకుంటాడు. నిజం. ఇప్పుడు నాకు ఒక పాత సినిమా గుర్తొచ్చింది. ఓకే, ఇష్టలా పాత సినిమా. ఇప్పుడు రాడ్ క్లైమాక్సెస్ అనగానే ఎందుకో నాకు ఈ సినిమా గుర్తొచ్చింది ర్యాండమ్గా. అదేంటంటే ఆ సినిమా పేరు హ్యాపీ. కరుణాకరన్ సెల్వరాఘవన్ కరుణాకరన్ గౌతమ్ మీనన్ എല്ലാവർക്കും రూమ్మేట్స్ దానే రూమ్మేట్. నాకు హ్యాపీ క్లైమాక్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? బన్నీ క్రయింగ్. ఐఎమ్ అగైన్ టెల్లింగ్, ఇట్స్ నాట్ అబౌట్ హిస్ యాక్టింగ్. ఒక మీమ్ ఉంటుంది, మధుమతి నన్ను వదిలేస్తాడు కదా, అప్పుడు ఒక ఏడుస్తాడు కదా, అలాగే క్లైమాక్స్లో ఏడుస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐఎమ్ లిటరల్లీ ఎక్స్పెక్ట్. సినిమా ఎంత బాగుంటుంది అంటే అప్పుడు దాకా, అంటే బాగుంటుంది ఇన్ ద సెన్స్ ఎంటర్టైనింగ్. సో ఎవ్రీ సీన్ ఎండ్స్ విత్ ఫన్నీ కదా, జోక్ ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ల్యాండ్ అవుద్దేమో ఐ వాజ్ వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ ఇలాగే చూస్తున్నాను క్లైమాక్స్. ఏడుస్తాడు కదా, ఓకే ఇప్పుడు నవ్వుతాడు అనుకుంటున్నా నేను సబ్ కాన్షియస్లీ. ఎందుకంటే ఆ సీన్ అంత పేలింది నాకు ముందు, చచ్చిపోతా సార్ అంటాడు చూడు. అలాగే ఇప్పుడు కూడా ఎల్ల కొట్టుకుని రక్తం వస్తుంటే ఎల్ల కొట్టుకున్న తర్వాత అని అవుతాడు అనుకున్నా నేను. అదే అదొకటి, దట్స్ ది ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం. కొంచెం తేడా కొడిసింది అక్కడ, కొంచెం గట్టిగానే కొట్టింది నాకైతే. నాకు ఇంకో సినిమా చెప్పనా, ఇట్స్ రీమేక్ ఫిలిం. ఓకే, అర్థమైంది. లేదు ఇది ఓ అంటావు అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఆ సినిమా ఒక లాంగ్వేజ్లో పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయింది, దాన్ని చాలా లాంగ్వేజ్లో తీశారు, అన్ని లాంగ్వేజ్లోని పెద్ద హిట్. తెలుగులో కూడా తీశారు. గోపీచంద్ మలినేని డైరెక్టర్. బాడీ గార్డ్.
బాడీ గార్డ్. బాడీ గార్డ్ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది కదా, ఇన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది కదా అని చెప్పి నేను చూస్తాను ఆ సినిమా. పోనీ ఏమైనా మార్చారంటే సేమ్ ఫిల్మ్ అంట. క్లైమాక్స్లో సలోని ఎప్పుడైతే ఫోన్ ఇసిరేసి నేనే ఇదని హక్ చేసుకుంటుందో, స్టిల్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఆ సినిమా ఎలా అంటే. అక్కడ హిట్ అయిందండి అంట. అక్కడ కాదు ఇక్కడ తప్ప అన్ని చోట్ల హిట్ అంటది. కన్నడలో తీహార్ కన్నడ హిట్. సేమ్ హ్యాపెన్స్ ఇన్ సల్మాన్ ఖాన్స్ బాడీ గార్డ్. ఎవ్రీ ఫిలిం ఓ ఎవ్రీ ఫిలిం తలపతి అంట. ఎక్కడ తమిళ్లో తలపతి. ఓ మై గాడ్. నాకు అసలు అర్థం కాలే. సలోనీకి హీరోకి కొడుకు పుట్టేస్తాడు, కొడుకు పుట్టాక 8 సంవత్సరాల తర్వాత వెళ్తే ఇదేంట్రా ఇది, మన వాళ్ళు ఏమైనా కొంచెం ఏమైనా మార్చారా క్లైమాక్స్, అందుకే ఏమైనా ఎలా ఉందా కాదు. అదే నేను హిందీ చూసా, నాకు బుర్ర దుబ్బేసింది. అప్పుడు దాకా ఓకే వెళ్తుంది అలా సినిమా ఏదో ఓకే అనుకుంటాం. నాకు ఆ సినిమాలో కామెడీ ఒకటి వర్క్ ఉంటుంది, అంతా తర్వాత పక్కన పెట్టి ఎప్పుడైతే ట్రైన్ సీన్ జరుగుతుందో ఓకే అబ్బాయ్ ఏంట్రా నాకు నాకు సెల్ఫ్ డౌట్ వచ్చింది. నాలో ప్రాబ్లమా లేకపోతే ఏంటిది? సో ఫ్రమ్ దెన్ కొంచెం మెచ్యూరిటీ వచ్చేసరికి మనకి ఇది వస్తుంది కదా, ఏమో నాకు నచ్చలేదేమో అందరికీ నచ్చుద్ది, ఇవి వస్తాయి చూడు. దట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. అప్పుడు దాకా నాకు నచ్చలేదంటే అందరికీ ఎలా నచ్చుద్ది అని చిన్నప్పుడు అంతే ఉంటుంది కదా. ఫ్రమ్ 7th 6th ఎప్పుడోరా నేను చూసిన తర్వాత ఓకే సర్లే, అప్పటి నుంచి కొంచెం ఐ స్టార్టెడ్ డైజెస్టింగ్ దట్ ఫీలింగ్. యా, నీకు నచ్చిందా? ఓకే, నాకు నచ్చలేదు. ఓకే, నేను అలా సినిమా చెప్పిన నువ్వు ఏదైతే ఎమోషన్ సేమ్ ఎమోషన్, ఓహో హిట్ అయిందా ఇది, అయితే మేబీ నేనే తప్పేమో అన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్ వచ్చిన సినిమా ఏంటో తెలుసా? ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇండియన్ ఒరిజినల్ లాంగ్వేజ్ సూపర్ డూపర్ హిట్ సినిమా, కల్ట్ సినిమా అది బాబోయ్. అయితే నేను ఆ సినిమా చూస్తాను ఫర్ ది ఫస్ట్ టైం. ఆ సినిమా ఎలా అయితే ఎండ్ అయిద్దో నాకు మెంటల్ లేచిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా బాబు ఏ అనుకున్నా. ఆ సినిమా పేరు వాన. సినిమా ముంగారు మలై ఏదో చిన్నప్పుడు టీవీలో చూస్తూ చిన్నప్పుడు టీవీలో చూస్తున్నాను నేను. క్యూట్ లవ్ స్టోరీ, ఓకే ఓకే అంతా. హీరో ఏమో హీజ్ అ ఫన్ లవింగ్ గై కదా, ఫన్నీ ఉంటాడు, యాక్టివ్ ఉంటాడు, అది ఇది. ఎప్పుడైతే హీరోయిన్ పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు నాకు గుర్తుంది, నేను నువ్వే చూస్తున్నావు అప్పుడు. ఇప్పుడు మనకు తెలుసురా చిన్నప్పటి నుంచి వీఆర్ సో ఫైన్ ట్యూన్డ్ దట్ ఒక పెళ్లి జరుగుతుంది హీరోయిన్కి ఇంకొకటి ఎవడితో, అది ఆగిపోద్ది పెళ్లి, హీరోయిన్ కలుస్తారు. ఎన్ని సినిమాలు, నీ అమ్మ నేను లోకల్ వరకు వస్తాను నేను, ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఇంత జరుగుతుంది కదా. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఆబ్వియస్లీ మైండ్ ఈస్ ట్యూన్డ్ దట్ వే. వెళ్తాడు వాడు పెళ్లి మండపం దగ్గరికి కూడా వెళ్తాడు హీరో. ఇంత జరుగుతుంది. ఎప్పుడే ఒక షాట్ ఉంటుంది రా, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్ షాట్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుది చెయ్యి ఇలా పట్టుకుంటాడు, పెళ్లి కొడుకు ఇలా పట్టుకుని ఉంటాడు, పెళ్లి కూతురు ఇలా ఉంటుంది. ఆ షార్ట్ ఎండింగ్ హీరోయిన్ డస్ దట్. నువ్వు వాడు చెయ్యి పట్టుకోలేదు, నా గుండె పట్టుకుని పిసికేసావు, నీకు అర్థమవుతుందా? ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే అన్నేమో ఈ అమ్మ కుందేలు చచ్చిపోయిందని దాన్ని పాతి పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు మెంటల్ వచ్చింది బాబోయ్. సినిమా చాలా వెరీ గుడ్ లవ్ స్టోరీ. ఏంది లొకేషన్లు బాగుంటాయి, నీకు సాంగ్స్ బాగుంటుంది, పాటలు బాగుంటాయి. ఓకే ఐ గెట్ ఇట్. ఇప్పటికి కూడా ఒరే నీ అమ్మ నీకు సినిమా చూడడం రాదురా అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఆ సినిమా చూస్తున్నప్పుడు నేను ఆ క్లైమాక్స్ చూసి నాకు ఎర్రెక్కిపోయాను నేను. రే ఓహో, అప్పుడు నాకు అనిపించింది సినిమా హిట్ అయిందంటే నిజంగా ఓకే, ట్రాజడీ ఈజ్ ఎ జాన్రా, నాట్ ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ ఎ హ్యాపీ ఎండింగ్, సాడ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి సినిమాల్లో, ఓకే అని. ఓకే ఫైన్, ఫ్యూచర్లో ఇంకా ఫ్యూచర్ వచ్చేసరికి ఓకే యూ హ్యావ్ టు బి ఓకే విత్ సాడ్ ఎండింగ్స్ ఆల్సో అని నాకు ఆ సినిమాతో అర్థమైంది. నువ్వు ఇప్పుడు అది చెప్పావు కదా, నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఇంకోటి గుర్తొచ్చింది నాకు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ దట్ క్లైమాక్స్. అర్థమైపోయింది ఎట్ అర్థందా ఇది. మన బ్రెయిన్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి అనుకున్నా. నువ్వు సినిమా చూస్తున్నప్పుడు 20 పని చేస్తాయి. సడన్గా మంచి క్లైమాక్స్ వచ్చినప్పుడు ఇంకొక 10 యాక్టివేట్ అయ్యి 30 వెళ్తాయి అనుకుందాం. వరస్ట్ అన్నాం అనుకో, మొత్తం 50 యాక్టివేట్ అవుతాయి అనుకుందాం రా. నాకు ఈ క్లైమాక్స్ చూడగానే 100తో పాటు ఇంకొక 50 అప్పు తీసుకొచ్చి అన్నీ ఎలా టంగు అని వెలిగింది అనమాట. అంటే అలా ఉండొచ్చా, ఓహో అవుతుందా అని చెప్పి. సినిమా పేరు ప్రేమ ఖైదీ.
ఐ నో, ప్రేమకై ఐ ఫకింగ్ నో. నేను ఏడు బాగా ఖాళీ ఎక్కువైపోయి మా మూవీస్లో చూస్తున్నాం ఏంటి. మాకు అప్పుడే ఇవన్నీ న్యూస్ ఛానల్స్లో వచ్చేది ఇన్ఫర్మేషన్, మనకు అప్పుడు డిజిటల్ అంత యాక్సెస్ లేదు కదా. ఆయన బేసికలీ అరణ్య సినిమా డైరెక్టర్. ఓకే, ఆయన తీసిన ఫస్ట్ సినిమా ఇది. ఆ సినిమాలో అమలాపాల్ ఫస్ట్ లైక్ డెబ్యూ ఫిలిం అంట. అమలాపాల్లో ఉండదు ఆవిడ. సో ఇదంతా ఉంది, అమ్మో అని చెప్పి చూస్తున్నాం. అండ్ వీఆర్ రెడీ. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫిలిం, దిస్ ఈజ్ సమ్ ఇంకోటి ఏదో వెరీ లైక్ క్రేజీ. ఊరు కూడా కాదు, ట్రైబ్, కొండలో నివసించే లైక్ ట్రైబల్స్. కొంచెం జరుగుతుంది కానీ ఏదో జరుగుతుంది, లవ్ స్టోరీ ఉంది. నీకు నిజం చెప్పిన సినిమా ఇట్ నచ్చకుండా ఉండదు, అదొక ఎక్స్పీరియన్స్. దట్ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, వాళ్ళు పారిపోతారు, ఇదంతా జరుగుద్ది. ఆ క్లైమాక్స్ నేను ఇప్పుడు చెప్తే మీకు బాగోదురా. ఎవరైతే నాకు తెలిసి ఎక్కువ మంది చూసుంటారే మా సినిమా. చెప్పే పర్లేదు, చూడండి. ఓకే చెప్తాను. హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ. కొండ దగ్గర వీళ్ళిద్దరు పారిపోతారు. ఎందుకు పారిపోతారంటే హీరో గాడు కొంచెం దొంగతనాలు, మర్డర్లు ఇవి చేసుకునేటాడు. హీరో గాడు ఇందులోనే ఇరుక్కుంటాడు. హీరో గాడి మీద ఒక కేసు ఉంటుంది. హీరో ఏమంటాడంటే నేను మీతో వచ్చేస్తాను సార్, నేను మీతో వస్తాను కానీ ఈ అమ్మాయి కూడా వస్తుంది నాతో అని చెప్తాడు. బికాస్ ది బోత్ ఆర్ ఇన్ లవ్. అలా వస్తారు. మొత్తం అంతా జర్నీయే సినిమా. జర్నీ ఎండ్కి వచ్చేసరికి త్రూ అవుట్ దిస్ జర్నీ సిఏకి ఒక వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ ఫోన్ చేసి దుబ్బుతూ ఉంటుంది. చాలా సంకి వైఫ్లో ఉంటుంది. ఇలాగ నువ్వు లైక్ రా ఇంటికి రా, ఏదో పెళ్ళికి వెళ్ళాలి, మనం మా పుట్టింటికి వెళ్ళాలి, అది దుబ్బుతూ ఉంటుంది. లాస్ట్కి మరి అమ్మాయిని ఎక్కడ పెడతాడు ఆడు? అదే వాడు జైలుకి వెళ్ళి వాడు నెక్స్ట్ డే కోర్టుకి సైన్ చేయాలి. కానిస్టేబుల్ ఆడు వెళ్తారు. ఈ అమ్మాయిని ఎక్కడ పెడతాడు? అంతే కదా, అందుకని వాడి ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. అంతేరా, వైఫ్ వెళ్ళిపోద్ది ఎక్కడికో. ఏదో ఎన్ని సినారియోలు పెట్టుకుంటుందంటే మైండ్లో ఆవిడ. ఏదేదో ఆలోచించి ఏదేదో చేసేసి ఇదంతా అక్కడతో కట్. వాళ్ళ వైఫ్ కనిపించదు. సినిమా అలా చూపిస్తాడు, కట్టుబడిపోద్ది. హీరో గాడు కోర్టు సెషన్ అయిపోద్ది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఆడు అక్కడ ఉంటారు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఇంట్లో. ఇంటికి తిరిగి వస్తారా బాబు, మీ పిల్ల ఎక్కడ ఉందరా బాబు అని చెప్పి. ఇంకా వెళ్ళిపోండిరా, హ్యాపీగా అయిపోయింది ఇంకా అని చెప్పి వెళ్తున్న దారిలో రైల్వే గేట్ పడుతుంది. అందరూ ఆగుతారు కదా. రైల్వే గేట్ పడితే అందరూ ఒక మూగుతారనమాట అలా పక్కకి. మూగుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి చూస్తారు. ఫస్ట్ మైండ్ దుబ్బేస్తుంది. మనకి ఇంకా చూపించడు ఎవరున్నారో. అలా వెళ్ళి హీరో గారు కూడా ఇలా చూస్తాడు. చూసిన తర్వాత అందరూ షాక్ అవుతారు. హీరో గారు ఇలా వెనక్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అని తెలిసిన వెంటనే వీళ్ళు ఫస్ట్ షాక్ అయిపోయి వీళ్ళిద్దరు ఏంటి కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ అలా అర్థం కాకుండా ఉంటారు. దాని తర్వాత అవును ఈడేడి అని ఇలా చూస్తాడు. వెనక్కి తిరిగిన వెంటనే ఆ రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తే ట్రైన్ వచ్చాను గుద్దేస్తుంది. సో హీరోయిన్ చచ్చిపోయారు. ఇప్పుడు హీరోయిన్ ఎందుకు చచ్చిపోయింది అని మీకు క్వశ్చన్ రావచ్చు కదా. ఎస్, ఏంటి మనకి లాస్ట్ తెలిసింది ఏంటి? హీరోయిన్ వాజ్ ఇన్ ఎస్ఐస్ హోమ్. ఎస్, హీరోయిన్ ఎందుకు చచ్చిపోయింది? హీరో గాడికి క్వశ్చన్ రాలేదు. హీరోయిన్ చచ్చిపోయింది, నేను చచ్చిపోతా అంతే. చచ్చిపోయాడు. అది ఓకే, ఇక్కడతో సినిమా అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు తమ్ముడు, లేదు. హీరోయిన్ ఎందుకు చచ్చిపోయింది అన్న క్వశ్చన్ ఫస్ట్ ఎస్ఐ గాడికి వస్తుంది. ఇంటికి వెళ్తే ఈ ఎస్ఐ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో మేడం గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆవిడ కొంచెం వింత సినారియోలు ఊహించేసుకుని, ఓకే మా ఆయన ఒక ఉంపుడు గతిని ఉంచుకున్నాడు, ఇన్నాళ్ళు నా దగ్గరికి రాలేదు, అందుకని ఇప్పుడు ఏకంగా దాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాడు అని ఫిక్స్ అయిపోయి ఆమెది ఒక ఎర్రి రాడ్ ఫ్యామిలీ ఫోన్ చేస్తుంది వాళ్ళ అన్నలకి. ముగ్గురు ఎంతమంది బొగ్గాళ్ళు ఉంటారు, ఎవరో సంథింగ్. ఆమెకు ముగ్గురు అన్నలు, ముగ్గురు మెంటల్ నా కొడుకులు వస్తారు. అమలాపాల్ని ఏదో చేస్తారు. అమలాపాల్ని ఏదో చేసి చంపేస్తారు. మొత్తానికి చచ్చిపోద్ది అమలాపాల్, వాళ్ళు చంపేస్తారు. అప్పుడు ఈ సిఏ అంకుల్ కత్తి పట్టుకునే అందరినీ నరికేస్తాడు. ఏంటి వైఫ్ నరికేసి ఆ ముగ్గురు అన్నల్ని కూడా నరికేస్తాడు. అదే క్లైమాక్స్. వీడు జైలుకి వెళ్ళిపోతాడు. జైలుకి వెళ్ళినట్టు కూడా చూపించాడు. నీకు థాట్ రావడం ఎవరిని న్యాయంగా ఉందరా ఆ సినిమా. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 6 minutes. ఫట్ మని జరిగిపోతుంది. నాకు ఎగ్ పప్పు తినే లోపు నాకు బుర్ర దుబ్బేసింది రా. అదైతే ఆ రోజు చూడబోతే సినిమా చూడండి. ప్రేమ ఖైదీ సినిమా ఎక్స్పీరియన్స్. అది నాకు ఇందాక నువ్వు చిన్నప్పుడు వాన అనగానే సడన్ గా అది గుర్తొచ్చింది అన్నమాట. ఇంకా మళ్ళీ ఆయన తలుచుకున్నాం కాబట్టి కొంచెం అటు వెళ్దాం. తొడరి క్లైమాక్స్ ట్రైన్ సినిమా. కీర్తి సురేష్ ధనుష్. అరే
వెళ్ళి ట్రైన్ గుద్దుకుపోతుందిరా, వెళ్ళి ఇంజన్లో ఉన్నారా, అదేంటి మళ్ళీ పోనీ ఏమన్నా మన కాకినాడ రైల్వే స్టేషన్ అటు నుంచి కూడా వెళ్తుంది అంటే టెర్మినస్. ఇలా వెళ్ళి వెనక్కి రావాలి ట్రైన్, వెళ్ళిపోద్ది. రావణ్ సినిమాలో వెళ్ళిపోయినట్టు స్ట్రైట్ వీళ్ళిద్దరు ఇంజన్ దగ్గర ఉంటారు, ఎగిరి వెళ్ళి పడతారు పక్కనే. వాట్ ద ఫక్ వాట్ ఎందుకు? అది థర్డ్ మూవీ ఆఫ్ ప్రభు సల్మాన్ ఖాన్, సెకండ్ గజరాజ్ అనేది. గజరాజు. అమ్మో. ఇప్పుడు నేను విల్ టెల్ యూ వన్ ఫిలిం. ఆ ఫిలిం, దట్ ఫిలిం ఈజ్ సంథింగ్ దట్ ఐ అబ్సల్యూట్లీ లైక్. ఓకే, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. కానీ ఆ సినిమాలో నాకు ఏమన్నా కంప్లైంట్ ఉందంటే అది క్లైమాక్స్. ఓకే. ఎందుకు ఇది చెప్తున్నాను వర్స్ట్ క్లైమాక్సెస్ అనే దాంట్లో అంటే, ఇప్పుడు వర్స్ట్ అని విని ఈ సినిమా ఈ వీడియోలో ఉందంటే మీ చాలామందికి నచ్చకపోవచ్చు, అఫెండ్ అవ్వచ్చు. బట్ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఆ ఫిలిం చాలా ఇష్టం కానీ ఆ క్లైమాక్స్ నాకు నచ్చల. ఎందుకురా క్లైమాక్స్ ఎలా తీసాడు అనిపించింది. ఆ సినిమా పేరు భీమ్లా నాయక్. ఓకే. ఐ విల్ టెల్ యూ మై ప్రాపర్ రీజనింగ్ ఫర్ దిస్. అయ్యప్పనం కోసం ఈజ్ సూపర్ సినిమా. అందులో ఇద్దరు లెవెల్ హెడెడ్ ఉంటారు, ఇద్దరు నుంచి ఇద్దరు. ఓకే, నువ్వు దాన్ని మార్చేసి భీమ్లా నాయక్ అని ఒక్క క్యారెక్టర్ టైటిల్ పెట్టి నువ్వు సినిమా తీస్తున్నావు. ఓకే, నాకు అర్థమైపోయింది. నేను సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ ఫిలిం, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ ఫిలిం అని నేను థియేటర్లోకి వెళ్ళా. అప్పుడు ఒకడు వచ్చాడు డానియల్ శేఖర్ అని, వాడు నన్ను మార్చేసాడు. అది వాడు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్, దట్ క్యారెక్టర్ ప్లేడ్ బై రానా, హౌ ఇట్ ఈస్ మేడ్, హౌ దట్ క్యారెక్టర్ ఈజ్ మేడ్, నాకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆ సినిమాలో ఈవెన్ ఈ కొక్కిలి దేవరా ఇదంతా వస్తుంది, ఒక బీజిఎం నడుస్తూ ఉంటుంది, ఆ పార్ట్స్లో కూడా నేను పవన్ కళ్యాణ్ ఈజ్ హయ్యర్ దాన్ రానా అన్న మోడ్లో ఉండదు. భీమ్లా ఈజ్ హయ్యర్ దాన్ డానియల్ శేఖర్ అని నాకు అనిపించలే. హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ చంద్ర, నీ అమ్మ ఏందది అంత బాగా తీసాడంటే. నాకు ఇద్దరు ఓకే, డానియల్ శేఖర్ కూడా సేమ్ సమమే. వీడికి ఉన్న ఈగో, వీడు ఒక ఎక్స్ ఆర్మీ గై, వీళ్ళ నాన్న దొబ్బుడు, సారీ ఓకే, వీళ్ళ నాన్న సముద్రకని దొబ్బుడు, ఇదంతా నాకు చాలా ప్రాపర్ అనిపించిందిరా. లవ్లీ, క్రేజీ ఉందిరా అనిపించిందిరా. ఇక్కడ వరకు వచ్చి క్లైమాక్స్ ఫైట్కి వస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా మంచి ఫైట్ నడుస్తూ ఉంటుంది, వెల్ పిక్చరైజ్డ్ అంతా నడుస్తుంది. బట్ దట్ లాస్ట్ డెసిషన్ దట్ యూ హ్యావ్ టేకెన్, చెయ్యి ఎలా పెట్టేసి అంటే అప్పుడు సంయుక్త మీనన్ వచ్చి అడుక్కుంటుంది, అన్నా ఆపన్నా అంటే, నీ మొగుడా అమ్మ వీడు, తల్లి నీ మొగుడా అమ్మ అని అన్న మొదలెడతాడు. అంటే నువ్వు ఇప్పుడు డానియల్ శేఖర్ని క్షమించి వదిలేసావు, బికాస్ నువ్వు మా చెల్లి మొగుడు అంటే ఎగ్జాక్ట్లీ డైలాగ్ వేస్తాడు పవన్ కళ్యాణ్. అదే ఫోటో చూపించాల్సిందిరా నా కొడక, అది ఇది ఇంత చెప్పావు నీ గురించి కాదురా, నా చెల్లిని చూపించాల్సిందిరా నా కొడక, నేను వదిలేసేవాడిని ఏంటి. నేనేమంటాను తెలుసా, దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ మేకింగ్, ద డెమోగ్రాఫ్స్ which they are catering is huge. ఇప్పుడు నీలా నాలా, సో బేసికల్లీ దే ట్రిక్డ్ ఆడియన్స్ లైక్ మీ, అంతే, మేకింగ్ మీ లవ్ ది ఎంటైర్ ఫిలిం, బట్ దే డెలివర్డ్ ఇట్ ఫర్ ది మాసెస్. ఎగ్జాక్ట్లీ వెరీ స్మార్ట్. నువ్వు అలా యాజ్ ఇట్ ఈస్ తెస్తే, అంటే ఆడదని నేను అనట్లేదు, మన ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు అంటావు. ద మార్కెట్ విచ్ దే ఆర్ క్యాటరింగ్ టు యాజ్ ఇట్ ఈస్ తీసేయడం కన్నా ఇదే నచ్చుద్ది. అంటే నాకైతే పర్సనలీ నాకు యాజ్ అన్ ఆడియన్స్ నా డెమోగ్రఫిక్ చాలా తక్కువ మంది, బట్ నేను అంటే భీమ్లా డానియల్ వాళ్ళిద్దరూ ఇంత సమం కదా, అంటే ఆఖరికి వాట్ డిడ్ భీమ్లా డూ, డానియల్ని క్షమించి వదిలేశాడు ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ ఇట్ మే బీ, బట్ వదిలేయడం ఏంటి అన్నదే ఐ కుడెంట్. నేను ఇంకోటి చెప్పనా, నేను సినిమాకి వెళ్ళి ముందు ఏదో లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పా హౌ ఐ వెంట్ టు దట్ ఫిల్మ్ అని. ఫస్ట్ అసలు భీమ్లా నాయక్ అనే సినిమా వస్తుంది దానికి పేరు పెడుతున్నారు అన్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, ఓకే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ ఫిల్మ్, ఒకళ్ళు హీరో ఇంకొకరు విలన్, వారు కొంచెం అలా నెగిటివ్గా చూపిస్తారేమో అన్నట్టు ఫిక్స్ అయ్యి వెళ్ళా. బట్ నువ్వు అన్నట్టు దట్ ఫిల్మ్ సర్ప్రైజ్డ్ మీ టు ద కోర్. ఏంటి ఇద్దరు సేమ్ ఉన్నారు, ఊరిని అమ్మ క్రేజీరా అదిరా ఎదురా అనుకున్నాను, అంతా వెళ్తుంది. క్లైమాక్స్లో సీన్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే. నాకైతే డిసప్పాయింటెడ్, అబ్బా అనుకున్నాను నేను, ఓకే అనుకున్నాను. అంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ దట్ ద ఫిల్మ్ సెట్, ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసింది కాబట్టి, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు ఇంత బాగా డిజైన్ ఇంత చేసినారు, ఓకే ఫైన్ అనుకున్నా. డిసప్పాయింట్ ఉంటుంది అదే అంటున్నాను నేను. బట్ నేను చెప్తున్నాను, ఆ రోజు థియేటర్లో
నా చెల్లి మొగుడు అంటే వదిలేసేట్టు ఉండరని పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఎరప్ట్ అయింది థియేటర్. నాకు ఆ రోజు ఓకే, నేను ఐ వాజ్ నాట్ లైక్ నాకు ఇది కాదు కదా, లైక్ ఇలా ఉండకూడదు కదా అన్నదే నా ఫీలింగ్. బట్ క్రేజీ అరిసారు తెలుసా. ఇట్స్ అంతే, కొన్ని మన డెమోగ్రఫిక్ కాదు. ఓకే, నేను ఒకటి చెప్తా ఇప్పుడు. దిస్ ఈస్ ఫ్రమ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఓకే. సుక్కు సార్ సినిమాల్లో నాకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చదు. అండ్ ఆ సినిమా చూసిన వెంటనే ఐ వాజ్ లైక్ మళ్ళీ నా అనుకున్నాను నేను. నాకు సినిమా క్లైమాక్స్ తీసేస్తే మిగతా సినిమా అంతా ఇష్టం. బట్ ఆ సినిమా పేరు నానకపురంతో. ఓకే, దాని ముందు నేను ఒక్కడనే ఆడలేదు. మళ్ళీ ఏంట్రా జనాలకు నచ్చదని నేను ఫిక్స్ అయిపోయాను. ఇది ఆ క్లైమాక్స్ చూసి ఫిక్స్ అయిపోయాను నేను. ఆ క్లైమాక్స్ మొత్తంలో నాకు నచ్చని పాయింట్ ఏంటి తెలుసా, సుక్కు సార్ ఈస్ లైక్ ఆయన క్రాఫ్ట్స్మెన్షిప్పే, డీటెయిలింగ్, లాజిక్ ఇదంతా కదా. అసలు నానకపురంతో మొత్తం లాజిక్లో ఉంటాయి అంత ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాయే మొత్తం అలా నడుస్తుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది చంటి పిల్లోడికి అర్థమయ్యేలా చెప్తాడు ఆయన. ఓకే, ఇంత ఉంది కదా. చచ్చిపోయిన మనిషి లేనా అంటే లెగిసిపోతాడు రా. అసలు నాట్ యూ సుక్కు ప్లీజ్ అనుకున్నాను నేను. నాకు అక్కడ కొంచెం లైక్ నాకు అదే నేను ఇంకా చెప్పనా, నేను అక్కడ నిజంగా సుక్కు సార్ తిక్కవాడి ట్రోల్ అయిపోయిన పర్లేదు, నిజంగా సుక్కు సార్ తిక్కవాడి అంటాడు కదా, అలాగా వాళ్ళ నాన్నని గుద్దితే సిపిఆర్ అన్న అనుకునేవాడు. నిజం చెప్తున్నారా? అంతే కదా, లాజిక్ ఉందిరా అక్కడ. వాళ్ళ నాన్నని గుద్దాడు, సిపిఆర్ చేశాడు అనుకుంటే కదా, ఏదో చేశాడు అనుకున్నాను రా. వాళ్ళ నాన్నని గుద్దినా సరే ఓకే సిపిఆర్ వల్ల లేచాడేమో, లాజిక్ అంతే కదా. బట్ అలా ఉండదు. అదే నాకు మళ్ళీ అదంతా బాగుంటుంది. ఐబ్రోస్ తీసుకుని అతను అదొకే జగపతి బాబుది బాగుంటుంది. మళ్ళీ ఎవ్రీథింగ్ మళ్ళీ లాస్ట్లో మంచి లాజిక్ చెప్తాడు. నేను అసలు ఆడలేదు, మా నాన్న చచ్చిపోయినప్పటి నుంచి ఏడిస్తే మా నాన్న వెళ్ళిపోతాడు, భయం వేస్తుంది, అదే అలా చెప్తాడు కదా. అంత క్రేజీ. ఇది ఒక్కటే, ఈ ఒక్క పార్టే టీవీ సెట్ చేయించి ఇలా అంటాడు చూడు. ఇంకొకటి ఏమైనా కొంచెం ఎందుకు అనిపించింది, అది నాకు కొంచెం పర్సనల్గా తీసుకున్నాను నేను. నేను ఇప్పుడు చెప్తా. దట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దట్ మూవీ యాక్చువల్ రిలీజ్డ్ ఆన్ మై బర్త్డే. అబ్బో, విచ్ ఫిలిం? రాధే రాధే శ్యామ్. క్లైమాక్స్ ఎలా ఉంటుంది తెలుసా? నాకు 2 ప్రాబ్లమ్స్ దట్ విత్ ది హోల్ ఫిలిం అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ ది క్లైమాక్స్. సునామీ కాదు కదా, అక్కడ నువ్వు పడవలో మునిగిపోతున్నావు అంటే ఎవ్వడికి ఫరక్ పడదు. దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ దట్ సెట్ పీస్. దెర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ పాయింట్ ఇన్ దట్ సెట్ పీస్. ఒక రీజన్ వల్ల పెట్టిన సెట్ పీస్ కాదు అది. పెద్ద సినిమా తీద్దాం అని పెట్టిన సెట్ పీస్, స్కేల్ పెంచడానికి తీసిన సెట్ పీస్ అది. ఇప్పటికే డెడ్, ఇప్పటికే ఇట్ వెంట్ డౌన్. ఓన్లీ థింగ్ దట్ సేవ్డ్ ఇన్ దట్ ఫిలిం ఫర్ మీ వాజ్ మ్యూజిక్. ఐ అబ్సల్యూట్లీ లవ్ రాధేశ్యామ్స్ మ్యూజిక్. సంచారి పాట ఇష్టం, నీవే నీవే అనో పాట ఉంటుంది, అనురాగ్ కుల్కర్ని పాడింది, ఆ పాట ఇష్టం. ఆఫ్ కోర్స్ ఈ రాతలే పాట ఉంది, అది ఇష్టం. పాటలు ఇష్టం. నడుస్తుంది వస్తుందిరా. సునామీయా? ఇటలీలో సునామీ అండి. ఒరే, ఇండియాలో సునామీకి కనెక్షన్ లేదు ఇక్కడ. ఏదో వస్తుంది. నాకు ఐ గేవ్ అప్ అప్పుడు. ఇంకా ఎత్తుకొని ఒక్క చిన్న నోట్ ఏం చెప్పాలంటే, నాకు ఆ సినిమా ఇట్స్ నాట్ ఎ వర్స్ట్ ఫిల్మ్ టు మీ రాధేశ్యామ్, నాకు పర్సనలీ. బట్ క్లైమాక్స్ ఎస్. అది ఎప్పుడైతే జయరామ్ రవికి పడవెక్కుతాడో, అండ్ మార్కెటింగ్ కూడా, అండ్ వీ నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ మ్యాన్. వెళ్ళిపోతుంది చూడు, అలా కొట్టుకుపోతుంది చూడు సినిమాలో. సినిమా అది షిప్ కొట్టుకుపోవడం కాదు, సినిమా కొట్టుకుపోతుంది. సో ఇట్ బికేమ్ వెరీ ఎవిడెంట్. కానీ ఆ సినిమాలో పాయింట్ ఏంటో చెప్తే చూడు. నీకు ఆ సినిమాతో నాకేం ప్రాబ్లం వచ్చిందంటే, క్లైమాక్స్ ఎందుకు ప్రాబ్లం అంటాను చూడు. ఫేట్ గొప్పదా లేదా లవ్ గొప్పదా అనేదే పాయింట్. లాస్ట్కి వచ్చేసరికి ఏదో దానికి ఆన్సర్ కావాలి కదా. బట్ ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో, హౌ యు ఆర్ డెలివరింగ్ దట్ ఆన్సర్, దేర్ ఇస్ నో పాయింట్. నాకు అసలు వాట్ అనుకున్నాను నేను. ఫైనల్ డెస్టినేషన్ జరుగుద్ది చూడు. ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో అన్ని ఫట్ మని పడిపోయి స్టిల్ ఇఫ్ ఏదో అలా చేసి 1 minute తేల్చేయచ్చు దాన్ని. స్టిల్ ఇఫ్ ద మ్యాన్ ఈజ్ అలైవ్, ఫేట్ కాదు లవ్ గొప్పది. ఎలాగన్నా చెప్పచ్చు. చాయిస్ ఉంది చూడు. టైరింగ్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ టైరింగ్.
ఇలాగే ఇంకోటి చెప్తా నేను, ఆ సినిమాకి కూడా అంతే. ఆ క్లైమాక్స్ అవసరం ఎందుకు ఫీల్స్ స్పైడర్ డార్క్ నైట్. యా ఎస్ దట్ ఓన్లీ గైస్. అరే స్పైడర్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, స్పైడర్ ఇస్ దట్ ఫిలిం కొన్ని సరిగ్గా చేస్తుంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. కొన్ని కొన్ని ఉంటారా. ఏంటవి ఒక్కటి చెప్పు. ఇప్పుడు చెప్తే చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సినిమాలో ఇప్పటికీ ఆ విలన్ రోల్ ఉంది చూడు. నేను చెప్పనా సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అయ్యేదో చెప్పనా, ఆ సినిమా మహేష్ బాబు చేయకపోయి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. వై డూ యూ సే దట్? చెప్పనా, వెరీ సింపుల్. నువ్వు స్పైడర్ గురించి తెలుసుకుంటే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది అప్పుడు విలన్ క్యారెక్టర్. నువ్వు రైటింగ్ చూడు, ప్రాపర్ సెటప్ ఉంటుంది, ప్రాపర్ వాడు ఎందుకు సైకోనా కొడుకులో బిహేవ్ చేస్తున్నాడు, వాడు సైకోగాడు, ఇదంతా ఉంటుంది. నౌ యు ఆర్ మేకింగ్ దట్ ఫిలిం విత్ ఎ స్టార్. అండ్ వాట్ డస్ ఎ స్టార్ నీడ్? ఎ స్టార్ నీడ్స్ హిస్ ప్రాపర్ క్యారెక్టర్ సెటప్, సీన్స్ ఫర్ హిమ్, హిస్ బ్రిలియన్స్. ఇప్పుడు నువ్వు అంత విలన్ చేసినప్పుడు నీ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండాలి, నీ క్యారెక్టర్ ఇంకో రేంజ్లో, నువ్వు తెక్కనా కొడుకులో ఉండాలి, లేకపోతే నువ్వు రైటియస్ పర్సన్లో ఉండాలి. నువ్వు ఆడి మీద పై ఎత్తులు సాధిస్తూ ఉండాలి, దిగిపోయినా మళ్ళీ పై ఇంత ఉండాలి. ఉండదు. అదే సినిమా ఒక స్టార్ కాకుండా ఒక హీరో, ఒక యాక్టర్ చేశాడు అనుకో, ఆ సినిమా ఆడుద్దురా. సమ్మర్ లైక్ జయం రవి అనుకో, సమ్ యాక్టర్, స్టార్ మహేష్ బాబు, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు కాకుండా ఒక హీరో చేస్తే, ఒక యాక్టర్ చేస్తే ఆడే సినిమా అది. ఎందుకంటే నీకు అందులో హీరోకి ఒక ఎలివేషన్ సీన్ ఉండదు, ఒక హై ఉండదు. అవును, మనోడు అన్న ఒక్క సీన్ ఉంటుందిరా, నాకు గుర్తొచ్చేది ఒకే ఒక్క సీన్. హీరో బైక్ మించి ఎగిరిపోయి ఓసలు గుచ్చుపోతాయి హీరోకి, నాకు గుర్తులేదు. ఒరిని అమ్మ గుర్తులేదా? ప్రీ ఇంటర్వెల్ సీన్ రా. హీరో దీని పేరేంటి సీన్ చాలా బాగుంటుంది. హీరో బైక్ నుంచి ట్రిప్ అయిపోయి ముందు లారీ ఉంటే మహేష్ బాబుకి దిగిపోతాయి 3 ఓసలు. అది కట్ చేసి మహేష్ బాబుని పడుకోబెట్టి తీసుకెళ్తా ఉంటారు అంబులెన్స్లోకి. అప్పుడు భైరవుడిని చూస్తాడు, వీడు పోలీస్ గన్ తీసుకుని వాడిని పేలిస్తే వాడు ఫ్లైఓవర్ నుంచి పడిపోయి నీటిలో పడిపోతాడు భైరవుడు. అప్పుడు మ్యూజిక్ పడుతుంది అని చెప్పి, అప్పుడు ఇంటర్వెల్ కార్డు పడుతుంది. సూపర్ ఉంటుంది, అది చాలా కొత్తగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఏముండదు. అంటే సో విలన్ క్యారెక్టర్ ఇస్ హియర్. నేనేమంటాను తెలుసా, సరే స్టోరీ ప్రకారం యాస్టిస్ చేస్తే నువ్వు అన్నట్టు యాక్టర్ని పెట్టాలి, బట్ బాబుతో చేస్తున్నావు కాబట్టి ఇలా ఉండాలి. నేను అదే అంటున్నా. తని వర్వన్లో ఎలా వర్కౌట్ అయింది, ధ్రువాలో ఎలా వర్కౌట్ అయింది. కొన్ని సినిమాల్లో విలన్స్ ఆర్ లైక్ క్రేజీ, వాళ్ళకు స్టోరీ ఉంటుంది. నీకు కూడా ఉండాలి, నీ మోటివ్ ఏంటి అంటే నీ క్యారెక్టరైజేషన్ కూడా మంచిగా ఉండాలి. అండ్ నువ్వు బాబుతో తీసినప్పుడు ఏ రేంజ్ ఉండాలి క్యారెక్టరైజేషన్. అండ్ ఇదంతా కాదు, ఇప్పుడు ఇంత పెంట జరిగిందా, వస్తుంది అయ్యా క్లైమాక్స్ వస్తుంది. ఎందుకురా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు భైరవా? ఏవో పెడతాడు కింద, ఏవో బాంబులు పెడతాడు బేస్మెంట్లో, ఏదో ఒక కాంపౌండర్ గాడిని పట్టుకుని పెడితే ఒక సెట్ పీస్ డిజైన్ చేశారు, వింత సెట్ పీస్. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఒక పక్కన పడిపోతూ ఉంటాయి. చాలా విలన్ అంటే వెరీ కేవటిక్గా ఉంటుంది. నాకేమనిపించింది అంటే, ఒరే బాబు ఎండ్ ఇట్ మ్యాన్, వి విల్ గో హోమ్, వాట్ ఈస్ దిస్ ఫీల్స్. అది కంప్లీట్ ప్రాబ్లం. నేను ఇంకోటి చెప్తా, ఇది లైగర్ జోన్లో ఉండే క్లైమాక్స్. ఇది చైల్డ్హుడ్ ట్రామా. నేను ఒక్కడిని వెళ్ళిన ఫస్ట్ మూవీ శక్తి, ఒక్కడనే థియేటర్కి. ఏమోరా చాలాసార్లు చెప్పాడు ఆల్రెడీ. దీంట్లో కూడా చెప్పాను పాడ్కాస్ట్లో కూడా. అయ్యి బాబోయ్, నాకు అప్పుడే అలా అనిపించింది. లైక్ త్రిశూలం పెట్టుకుని పిల్లర్లు అంటిస్తే అదేమో ఫెవికాల్ యాడ్ లాగా పిల్లర్లు ఇలా వెళ్ళిపోతే అక్కడ సునామీలో అయిపోతుంది. ఆ సినిమాలో చాలా నాన్ సెన్స్ ఉంటుంది. మనం ఇప్పటికీ వేసుకుంటారు ఆ సినిమాని. ఇప్పటికీ ఎన్టీఆర్ అలా పరిగెట్టుకుంటే వెనక్కి దూకితే ఎలా వెళ్తే అలాంటివి 100 ఉంటాయి. నేను అదే కదా చెప్పేది, అలాంటివి నీకు అసలు ఏరుకుంటే 100 ఉంటాయి ఆ సినిమాలో. అరే క్లైమాక్స్ దాకా జనం కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ ఒకసారి శక్తి క్లైమాక్స్ వస్తే బుర్ర దుబ్బేస్తుంది నాకు. ఆ రోజు ఏం చూస్తున్నాను నేను, ఇప్పుడు వెళ్ళిపోవచ్చు వెళ్ళకూడదా అందరూ మళ్ళీ ఏంటిది. దట్ ఈస్ అమ్మో, అది గుహలో ఉంటుంది
చిన్న గుహలో పిల్లర్లు ఐ రిమెంబర్ దట్ సీన్. ఏదో ఒక అదే లాస్ట్ శక్తిపీఠం ఎవరికైతే తెలీదో అంతా కనుక్కొని వెళ్తాడు. అయ్యి బాబోయ్ నాకు ఇప్పటికీ ట్రామా అది అసలు బాగోదు క్లైమాక్స్. అలాగే ఇంకొకటి ఉంటుంది. నేను ఇంకోటి చెప్తా, బాలాశంకర్ క్లైమాక్స్ దాకా థియేటర్లో లేదు. మరి అలా చెప్తావా క్లైమాక్స్ బాగాలేదని? లేదు అదే చెప్తాను, ఒకసారి ఆగు, అదే చెప్తాను, అక్కడికే వస్తున్నాను నేను. క్లైమాక్స్ ఫర్ ద ఫస్ట్ టైం నేను థియేటర్లో చూడలేకపోయాను. ఐ కుడెంట్ వాచ్ ద క్లైమాక్స్. నాట్ బికాస్ హీ గాట్ సమ్ అర్జెంట్ వర్క్ గైస్. నో, ఐ కుడెంట్ సిట్. నేను ఆ రోజు ఫోన్ తీసి అరే అగైన్ దిస్ ఇస్ దేర్, నీ జేబులో ఫోన్ ఉంటుందిరా, లేకపోతే పక్కన పెడతారు ఇలాగా. నేనైతే డో నాట్ డిస్టర్బ్ అని వచ్చేస్తుంది కదా, బుక్ మీషోలో బుక్ చేసుకుంటాం కదా, పెట్టేసి చూస్తూ ఉంటాను. నువ్వు నమ్మవు, ఆ రోజు ఏంటి నోటిఫికేషన్ రావట్లేదు, ఎవడో ఫోన్ చేయట్లేదు ఏంటి, నాకు చేస్తే బాగుంది కదా అని ఇలా ఒక్కడిని వెళ్ళా. ఆ రోజు ఇలా వెళ్ళిపోతుంది ఫోన్ చేయి దగ్గరికి. బీఆర్ హైటెక్లో వెళ్ళాను. జస్ట్ 2-3 లవర్స్ ఉన్నారా లేదో, వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, నేను ఉన్నాను అంతే. మళ్ళీ ఏంటి థర్డ్ డే ఆఫ్ రిలీజ్ మిట్ట మధ్యాహ్నం షో. వాళ్ళు మంచిగా అప్పుడు అసలుకే ఎండగా ఉంటుంది ఏప్రిల్లో, ఆగస్ట్ అలా ఫోన్ తీసి చూస్తే మెసేజ్ వచ్చింది తర్వాత ఎవరు ఇంకేం చేస్తున్నారు నువ్వు థియేటర్లో, నేను ముందే వచ్చాను అక్కడి నుంచి దాని తర్వాత అని అన్నాడు ఫ్రెండ్. ఆ ఒక్క మాటతో నేను వచ్చాను. జరుగుతుంది ఏదో అక్కడ, ఆవిడ డిక్కీలో పడుకుని ఉంది, కీర్తి సురేష్, నేను వచ్చాను బయటికి. అరే కుడింట్ ఇంకా అవ్వలేదు, నా వల్ల కాలేదు. మళ్ళీ తర్వాత చూసావా ఏంటి క్లైమాక్స్? ఎవడైనా చూస్తాడా? అసలు క్లైమాక్స్ చూడలేకపోయిన చూడు, అదొక ఎక్స్పీరియన్స్, అది ఒక 1 and only ఎక్స్పీరియన్స్ అలాంటిది. అమ్మో. నాకు ఇంకొకటి డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇట్ ఈస్ నాట్ వర్స్ట్ వర్స్ట్ అయితే కాదు అది, బట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇట్ హియర్. వీరసింహారెడ్డి బాలబాబు సినిమాలో ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఓకే వి ఆల్ అండర్స్టాండ్, నాకన్నా బాగా ఎవడో అర్థం చేసుకోలేడు, విత్ ప్రైడ్ ఐఎమ్ టెల్లింగ్ దట్. అంత బాగానే ఉంటుందిరా, సినిమా అయిపోయింది అక్కడ, సినిమా ఇస్ డన్, ఫ్లాష్ బ్యాక్, దాని తర్వాత సినిమా అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అవుద్ది ఫైట్. లైక్ అదేనా ఆ ఫైట్ కొట్టిన తర్వాత యంగ్ బాలయ్య ఫైట్ చేసినప్పుడు ఆ పెద్ద ఆయనకి బాలయ్య ఎలా ఒక లాక్కుంటూ వస్తుంటే ట్రాన్సిషన్ పడిద్ది, పాత బాలయ్య కనిపిస్తాడు, పెద్దగా ఉంటుంది అది. నాట్ వర్స్ట్, మళ్ళీ చెప్తున్నా, వర్స్ట్ ఏం కాదు అది. డిసప్పాయింటెడ్ ఎందుకు అని అనిపించాలి. ఇట్ ఈస్ మెంట్ టు అదే ఫార్మాలిటీ, అదే అలాగే. ఓకే నైస్ గుడ్. క్యారీయండి. ఇంకో క్లైమాక్స్ ఉంటుందిరా, మోస్ట్ రాడ్ క్లైమాక్స్ అది. అందులో యాక్టింగ్, టేకింగ్, చాయిస్, ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ కలిసికట్టుగా మూకుమ్మడిగా పిత్తేద్దాం అని ఫిక్స్ అయింది సినిమా. డిస్కో రాజా నేను చూడలేదు. డిస్కో రాజాలో సునీల్ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ దట్ ఫస్ట్ ఫిలిం వేర్ ద మేకర్స్ ఐ గెస్ థాట్ ఓడి అమ్మాయి క్లైమాక్స్ భలే ట్విస్ట్ భలే ఉంటుంది అది ఇది. అందులో సునీల్ హ్యాస్ అ కామెడీ రోల్. ఓకే. సినిమా మొత్తం అదొక రెట్రో సినిమా, అందరూ రెట్రో డ్రెస్, బూట్ కట్ ప్యాంట్స్ అలా ఉంటుంది సినిమా జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే సునీల్ ఈజ్ ది విలన్ అనేది ట్విస్ట్. అక్కడ సునీల్ అన్న యాక్టింగ్ చేస్తాడు. ఫర్ ది ఫస్ట్ టైం సునీల్ హ్యాస్ బికమ్ ఏ విలన్ ఇన్ ఏ ఫిలిం ఫర్ ది ఫస్ట్ టైం. దట్ ఈస్ ద ట్విస్ట్ ఇన్ ది ఫిలిం విచ్ అబ్సల్యూట్లీ డిడెంట్ వర్క్. ఛాన్సే లేదు అసలు. యాక్టింగ్ అక్కడ రవణ ఎక్స్ప్రెషన్స్ ఇంకా అన్నీ నథింగ్ వర్క్డ్ రా. ఇప్పుడు దిస్ కుడ్ హ్యావ్ గాన్ సో గుడ్ ఆర్ దిస్ కుడ్ హ్యావ్ బికమ్ సో బ్యాడ్ కదా. అన్ఫార్చునేట్లీ ఇట్ బికమ్ సో బ్యాడ్ ఫర్ విఐ ఆనంద్ అనమాట. అయ్యయ్యో, అప్పుడు ఆ సినిమా చూస్తున్న ప్రజలు విఐ ఆనంద్ ఏమన్నారు తెలుసా, నా వల్ల కాది బొమ్మ అది. సో నెక్స్ట్ మూవీ మోస్ట్లీ ఇంకా అంటే నాకు గుర్తున్న సినిమాలో లాస్ట్ మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేని క్లైమాక్స్ ఈ సినిమా రెబెల్. నాకు ఇష్టం. నీకు ఇష్టమా? ఇష్టం అంటే యూఆర్ ఓకే విత్ దట్ క్లైమాక్స్? నాట్ వెల్ వాచింగ్ ఇన్ థియేటర్, బట్ చాలాసార్లు చూసా తర్వాత క్లైమాక్స్. నా మొగుడు లేచాడురా రెబాల్, రెబెల్ టైమ్ స్టార్ట్స్, లేచాడురా నా మొగుడు అంటే తమన్నా
ఒక్కసారి నీకు లారెన్స్ ఎక్కడో స్టార్ట్ అయితే ఏంది ఏ నాకు లారెన్స్ ఇష్టమేరా. ఐ ఆమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డాన్ లారెన్స్ చీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డాన్ ఫిలిం. కానీ నాకు ఈ సినిమా అమ్మో. ఐ అగ్రీ. ఫస్ట్ టైం మనం వాచింగ్ దట్ ఫిలిమ్స్ క్లైమాక్స్ ఇన్ థియేటర్. నో స్టీఫెన్ రాబర్ట్ అరే కాదురా, నిజంగా 5 నిమిషాలు ప్రభాస్ని టార్చర్ పెడతారు చూడు. లిటరల్ టార్చర్ ఫర్ మీ ఆఫ్ 5 minutes రా అది. చూస్తున్నాడికి టార్చర్ రా అది. ఏందిరా అది? 5 నిమిషాలు ఇస్తే చంపరా, తర్వాత అన్న లేస్తాడు. రెబల్ టైమ్ స్టార్ట్స్ అంటాడు. స్టార్ట్ అన్న తర్వాత అన్న కొట్టడం మొదలు పెడతాడు. నన్ను కొట్టి చంపే అన్న. ఇవన్నీ కాదు, నన్ను కొట్టి చంపే. ఫీల్స్ అది నా వల్ల కాలేదు. నేను చెప్తున్నా కదా, క్లైమాక్స్ నా వల్ల కాలేదు. వి కెన్ క్రింజ్ వాచ్ అని కాదు కానీ అలా చేయొచ్చు. ఏంటి చూసి నవ్వుకోవచ్చు అంటావు? ఇట్ మైట్ బి అ బ్యాడ్ క్లైమాక్స్ బట్ నాట్ ఎ యూజ్లెస్ క్లైమాక్స్. పీపుల్ కన్జ్యూమ్డ్ దట్ కాంటెంట్. నువ్వు ఇప్పుడు యూట్యూబ్కి వెళ్ళి సరదాగా నేను కొట్టి చూస్తాను రెబల్ క్లైమాక్స్ వ్యూస్ అని కొట్టి చూస్తాను చూడు. వచ్చాడండి. ఏవా అమ్మో నా వల్ల కాలేదయ్యా ఆ క్లైమాక్స్ మాత్రం. ఏంటి ఇప్పుడు ఎత్తుకుతున్నావు ఆ వ్యూస్ చూడడానికి? ఒకసారి శ్రీ బాలాజీ మూవీస్ 4 years ago అప్లోడెడ్ రెబల్ పవర్ఫుల్ క్లైమాక్స్. పవర్ఫుల్ 97 lakh వ్యూస్ అంటే 9.7 million క్లాప్స్ రా మీ అందరికి. అది ఇలాంటి వాళ్ళే అందరూ. కానీ అందులో ఇంటర్వెల్ సూపర్ ఫైట్. సూపర్ ఫైట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్స్. బట్ అమ్మో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఎ బ్యాడ్ క్లైమాక్స్. రీజనింగ్ ఇస్తున్నాడు. అయ్యో తుస్సు. ఇట్స్ ఎ బ్యాడ్ క్లైమాక్స్ బట్ స్టిల్ వీ వాంట్ టు వాచ్ ఇట్ అంటారు. కొన్ని ఉంటే అలాగా. క్రింజ్ వాచ్ అని కూడా కాదురా, అదంతే. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు నాకు. ఇఫ్ సమ్మన్ కెన్ రిలేట్ ప్లీజ్ కామెంట్. ప్లీజ్ డూ. ఇలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కమెంట్ చేయండి. క్లైమాక్స్లో ఏంటో మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళు. అండ్ మీలో ఎవరన్నా ఇంకా ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు కాంటెంట్ నచ్చిందని అర్థం. ఇఫ్ యూ వాంట్ మోర్ ఆఫ్ అస్, వీ హ్యావ్ సెకండ్ ఛానల్స్. ఐ హ్యావ్ చారీ థియరీ, హీ హ్యాస్ ప్రణయ్ వర్స్. నేను ఫుడ్ కాంటెంట్ అది చేద్దాం అనుకుంటున్నా. కొన్ని లైవ్లు కూడా చేస్తాను. మనోడు వ్లాగులు చేస్తాడు, ఫాలో అయిపోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మంచి స్టఫ్ ఉంటుంది అక్కడ. వీఆర్ వెరీ యాక్టివ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని ఫాలో అయిపోతున్నారు కాబట్టి. అందుకే ముందు థ్యాంక్స్ చెప్పేస్తున్నా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ మాత్రం దిస్ ఇస్ చారీ నాట్ సారీ. సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్. సబ్స్క్రైబ్.